వారి కుటుంబం అంతటికి సంఘం అంతటికి కూడా శుభములు తెలియజేస్తున్నాం. Amen. It's a great joy to see the happy faces tonight. మరి చక్కని చిరునవ్వు ముఖాలు అందరిని చూడటం చాలా సంతోషంగా ఉంది. Amen. Hallelujah. హల్లెలూయా. Are you ready to hear the word of God? మరి దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారండి? Amen. So how many of you remember what I preached last year? గత సంవత్సరము నేను ఏం వాక్యం చెప్పానో ఎవరికైనా జ్ఞాపకం ఉందా? Anybody? ఎవరైనా? Few of you, all right? కొంతమంది జ్ఞాపకం ఉంది కదండి. So what did I preach? ఏం బోధించానండి? Okay, anyway. So God is good. దేవుడు మంచివాడు. So I'll be with you tonight and tomorrow morning and tomorrow afternoon. మరి ఈ రాత్రి, రేపు ఉదయము, రేపు మధ్యాహ్నం మీతో ఉంటాను నేను. So get ready to learn lot of word of God. దేవుని వాక్యాన్ని ఎక్కువగా నేర్చుకోవాలని ఆసక్తితో కూర్చోండి. See, today there are a lot of people to preach about blessings. మరి ఈ రోజుల్లో చూస్తే చాలా మంది ఆశీర్వాదాలను గురించి వాక్యాన్ని ప్రకటించేవారు చాలా మంది ఉన్నారండి. There are many ministers of God who can do wonders and miracles. అద్భుతాలు, సూచక్రియలు చేస్తూ గొప్ప కార్యాలు చేస్తున్న దైవజనులు అనేకులు ఉన్నారు. But there are very few to preach the raw word of God. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అక్షరాల బోధించే నాయకులు చాలా తక్కువైపోయారు. God has given that grace to preach the word of God. కాబట్టి దేవుడు నాకు అటువంటి వాక్యాన్ని బోధించే కృపనిచ్చాడండి. So all the 3 sessions I'm going to teach you the word of God alone. కాబట్టి ఈ 3 సెషన్లు కూడా దేవుని వాక్యాన్నే నేను మీకు బోధించడానికి ఇష్టపడుతున్నాను. But I believe these words will bring deliverance in your life. అయితే నేను నమ్మేది ఏంటంటే నేను ప్రకటిస్తున్న ఈ వాక్యం మీ జీవితంలో గొప్ప విడుదల తీసుకొస్తుందని నమ్ముతున్నాను. Because the Bible says know the truth and the truth will set you free. ఎందుకంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మీరు సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అంటాడు. So tonight I'm going to open with the help of the Holy Spirit, we are going to open our eyes to see, amen, the blessings behind the word of God. కాబట్టి రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మన కళ్ళు తెరిచి దేవుని వాక్యం వెనుక దాగి ఉన్న ఆ ఆశీర్వాదాలను చూడగలిగేటట్టుగా మన నేత్రాలు తెరవాలని నేను ప్రార్థిస్తున్నాను. So please listen very carefully. దయచేసి చాలా జాగ్రత్తగా వినండి వాక్యాన్ని. Every sentence I say is very very important. ఎందుకంటే నేను పలికే ప్రతి మాట కూడా చాలా ప్రాముఖ్యం. So if you miss a little bit, ఏదైనా కొంచెం మీరు మిస్ అయినా మధ్యలో you might miss a big truth. ఒక గొప్ప సత్యాన్ని, పెద్ద సత్యాన్ని మీరు మిస్ అయిపోతారండి. So I hope you all had your dinner. కాబట్టి మీరు అందరూ చక్కగా రాత్రి భోజనం చేశారు అనుకుంటున్నాను. Even I finished my dinner. నేను కూడా రాత్రి భోజనం పూర్తి చేశాను. So get ready, amen, to hear the word of God. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యాన్ని వినడానికి సంసిద్ధంగా ఉండండి. Shall we start with the word of prayer? చిన్న ప్రార్థనతో ప్రారంభించుకుందామండి. Our gracious heavenly Father, మా ప్రియ పరలోకపు కృపగల తండ్రి, Lord, I pray that tonight the heaven shall be opened over this place. ప్రభువా, ఈ రాత్రి ఈ స్థలమంతా కూడా నీ ఆకాశం తెరవబడును గాకని ప్రార్థిస్తున్నాను. Lord, I pray let the angels, amen, descend and ascend here, right? నాయనా, దూతలు ఇక్కడికి ఎక్కుచూ దిగుచూ ఉండే అనుభవం మాకు కలుగును గాక. Lord, I pray that the word of God shall directly come from your throne room. దేవుని వాక్యము నేరుగా నీ కృపాసనం వద్ద నుండి మా వద్దకు వచ్చును గాకని మేము ప్రార్థిస్తున్నాం. As we humbly stand before you, Lord, దీన మనసుతో మేము ఇక్కడ నిలబడి ఉంటుండగా నీ ఎదుట, Lord, I pray you protect me and Pastor Santosh. ప్రభువా, నన్ను పాస్టర్ సంతోష్ గారిని మీరు నన్ను కప్పమని అడుగుచున్నాము. Let your children hear the pure word of God. నీ మాటలు, నీ పవిత్రమైన మాటలు నీ ప్రజలు వినగలుగుదురు గాక. We give all the glory and honor to you alone. సమస్త మహిమ ఘనత నీకు మాత్రమే ఆరోపిస్తున్నాం. In Jesus name I pray. యేసు నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Let's all together say amen. అందరం కలిసి చెప్పుదామండి గట్టిగా ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Let us turn our Bible towards Jeremiah. ఇర్మియా గ్రంథం వైపు ఒకసారి మన బైబిల్ తిప్పుదామండి. Jeremiah chapter 31. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. And we are going to here read chapter 31 verse 31 to 34. 31వ వచనం నుండి 34వ వచనం వరకు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుండి 34 వరకు నేను చదువుతాను, వినండి. ఇదిగో, నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకున్న దినంన వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములు అయిన తర్వాత నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు జనులగుదురు.
వారు మని ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదమని తమ పొరుగువారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చెయ్యరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడును జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి గనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. Amen. Hallelujah. ఆమేన్. హల్లెలూయా. So tonight I'm going to talk about the new covenant. కాబట్టి రాత్రి క్రొత్త నిబంధన అనే అంశాన్ని నేను మీ ముందు మాట్లాడబోతున్నాను. Have you heard this word new covenant? ఎప్పుడైనా ఈ మాట మీరు విన్నారా అండి? క్రొత్త నిబంధన అనే మాట. Have anybody heard this word new covenant? ఎవరైనా ఎప్పుడైనా విన్నారా క్రొత్త నిబంధన అనే మాట? Can I see some hands? అలా విన్నవారు ఎవరైనా ఉంటే చేతులు చూపించండి. All right, okay. So I want to clarify this word new covenant. ఈ క్రొత్త నిబంధన అనే మాట, ఆ పదాన్ని నేను స్పష్టంగా మీకు చెప్పాలని And ఆశపడుతున్నాను. I'm going to teach you the blessings of the new covenant. ఈ క్రొత్త నిబంధనలో దాగి ఉన్న ఆశీర్వాదాలు ఎటువంటివో మీకు నేర్పించాలని ఆశపడుతున్నాను. See, usually when we hear the word new covenant, immediately our thought goes to the New Testament. సహజంగా ఈ క్రొత్త నిబంధన అనే మాట వినగానే మన దృష్టి ఎక్కడికి వెళ్తుందంటే పాత నిబంధన క్రొత్త నిబంధన అనే బైబిల్లో 2 భాగాలు ఉన్నాయి కదా, ఆ క్రొత్త నిబంధన అనుకుంటాం. So we think new covenant belongs to the New Testament. కాబట్టి ఈ క్రొత్త నిబంధన అన్నది మత్తయి సువార్తలో ఆరంభమవుతున్న ఆ క్రొత్త నిబంధనకు సంబంధించింది అనుకుంటాం. But what we are going to learn today is, అయితే ఈ రోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, amen, it is not just the new, it's in the New Testament. We are going to learn this word new covenant from the Old Testament. కానీ ఈ రాత్రి మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఏదో పాత నిబంధన తర్వాత రాయబడిన క్రొత్త నిబంధన అన్నట్టుగా కాదు, కానీ పాత నిబంధనలో ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి ఆ కొత్త నిబంధనను దేవుడు ఎలా చేశాడో మనం నేర్చుకోబోతున్నాం. And today we are going to understand this word through the eyes and ears of the people who heard this word first. మొట్టమొదటిసారిగా దేవుడు మాట్లాడుచున్న ఈ మాటలు నేరుగా విన్నటువంటి ఆ ప్రజల దృష్టికోణంలో నుండి వారు విన్న విధానాన్ని బట్టి మనము దాన్ని చూసుకొని అర్థం చేసుకోబోతున్నాం ఈ రాత్రి. Nowadays this word new covenant is quietly often used in the churches today. మరి సహజంగా సంఘాల్లో ఎక్కువగా వాడబడుతున్నటువంటి పదం ఇది క్రొత్త నిబంధన అనే పదం, right? అవునండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినాలి. But the interpretation today's churches they give to the word new covenant is totally different from the interpretation which is given in the Bible. అయితే ఈ క్రొత్త నిబంధన అనే పదానికి ఇవ్వబడుతున్న అర్థము, చెప్పబడుతున్న అర్థము బైబిల్లో ఉన్నటువంటి అర్థానికి భిన్నంగా, పూర్తిగా భిన్నంగా వారు చెప్తున్నారండి అర్థాన్ని. So in today's churches we all say we are under the new covenant. కాబట్టి ఈ రోజు సంఘాల్లో ఉన్నవారంతా ఏమంటారంటే మనం అందరం కొత్త నిబంధనలో ఉన్నాము అంటారు. We are not under the old covenant. మనం ఇప్పుడు పాత నిబంధన కింద లేము, And now we are under the new covenant. మనం ఇప్పుడు కొత్త నిబంధన కింద ఉన్నామంటారు. Since we are under the new covenant, ఎందుకంటే మనం కొత్త నిబంధనలో ఉన్నాం కాబట్టి we are under the grace. మనము కృప క్రింద ఉన్నామంటారు. So since we are under the grace, ఈ కృప క్రింద మనం ఉన్నాం కాబట్టి whatever I do, నేను ఏం చేసినా గానీ God forgives me. దేవుడు నన్ను క్షమించేస్తాడు అంటారు. So this is what the understanding of the new covenant on today's churches. నేటి సంఘాలలో ఉన్నటువంటి అవగాహన ఈ రీతిగా ఉందండి. కొత్త నిబంధన అంటే ఇదే అని అర్థం చేసుకుంటున్నారు. Please listen very carefully. అయితే జాగ్రత్తగా వినండి. What they are preaching is, వారు ఏం బోధిస్తున్నారంటే we are మనకి under the new covenant. మనం కొత్త నిబంధన కింద ఉన్నాం, So we are under the grace. కాబట్టి మనం కృప క్రింద So ఉన్నాం. if we are under the grace, కృప క్రింద ఉంటే you can live as you like. నీ ఇష్టం వచ్చినట్టుగా బ్రతకొచ్చు, ఏం పర్లేదు. And because of the grace, అయితే కృపను బట్టి under this new covenant, ఈ కొత్త నిబంధన క్రింద God will forgive you whatever you do. దేవుడు ఏం చేసినా కానీ నిన్ను క్షమించేస్తాడు. So this is what the Christians, they understand when it comes to the truth of the new covenant. ఈ కొత్త నిబంధన అనే సత్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవడానికి ఈ కోణంలో అర్థం చేసుకుంటున్నారు. But listen very carefully. అయితే జాగ్రత్తగా వినండి. That is not what the Bible says. అయితే బైబిల్ చెప్తుంది మాత్రం అది కాదండి. So I'm going to open your eyes to see what new covenant is. అయితే ఈ కొత్త నిబంధన అంటే ఏంటి, అసలు బైబిల్ ఏం చెప్తుందో అది మీకు మీ కళ్ళ ముందు తెరిచి మీకు చూపించాలని Now we all కోరుచున్నాను. read this not in the New Testament, with the Old Testament. అయితే ఈ కొత్త నిబంధన అన్నది ఏదో పాత నిబంధనలో చదివిన కొత్త నిబంధన అన్నట్టుగా మీరు అర్థం And చేసుకోవచ్చు. this scriptures is written to the people of Israel first. మొదట ఈ వాక్య భాగము ఇజ్రాయేలు జనాంగం కొరకు రాయబడింది. To whom did this word new covenant is written?
ఈ క్రొత్త నిబంధన అనే మాట ఎవరి కొరకు రాయబడింది? This verse or the verse which we read today is written to the people of Israel who were in the Babylon as slaves for 70 years. ఈ రోజు మనం ఇర్మియా గ్రంథంలో చదివినటువంటి ఈ క్రొత్త నిబంధన గురించిన అంశము ఆనాడు ఇజ్రాయెల్ జనాంగము 70 సంవత్సరాలుగా ఆ బబులోను దేశంలో చెరగొనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారితో దేవుడు మాట్లాడిన మాటలు Let ఇవి. me say it once again. మరొకసారి చెప్తాను. The scripture we read in chapter 31 of Jeremiah ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఈ రోజు మనం చదివిన is a వాక్య భాగం promise that God gave to the people of Israel ఇజ్రాయేలు జనాంగం కొరకు దేవుడిచ్చిన వాగ్దానం అది. who were in the exile in Babylon బబులోను చెరలో ఉన్నటువంటి ఆ జనులతో దేవుడిచ్చిన వాగ్దానం. 70 years. 70 సంవత్సరాల చెరలో ఉన్నారు So వారు. first God is talking to them. కాబట్టి మొదట దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. You the children of Israel, ఓ ఇజ్రాయెల్ జనాంగమా, ఇజ్రాయెల్ బిడ్డలారా, I am going to make a new covenant with you. నేను మీతో క్రొత్త నిబంధన చేయబోతున్నాను. I'm going to make a new covenant with you. నేను ఒక క్రొత్త నిబంధన మీతో And చేయబోతున్నాను. I'm going to bring you back from Babylon. బబులోను నుండి మిమ్మల్ని బయటికి తీసుకొని వస్తాను. And I will give the land of Israel once again in your hands. మరొకసారి ఇజ్రాయెల్ దేశాన్ని మీ చేతికి అప్పగిస్తాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. If God speaks to this exile or the people of Israel while they were in the Babylon about the new covenant, మరి బబులోను దేశంలో చెరగొనిపోయిన స్థితిలో ఉన్న ఆ ప్రజలతో దేవుడి క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతున్నాడు. when God says a new covenant, అయితే దేవుడి క్రొత్త నిబంధన అనే మాట మాట్లాడుతున్నప్పుడు it means there was another covenant. అంటే దాని అర్థం ఇంకొక నిబంధన కూడా ఉంది అని. Listen very carefully. There was another covenant. జాగ్రత్తగా వినండి, మరొక నిబంధన కూడా ఉంది. So that covenant was broken by the people. ఆ నిబంధనను ప్రజలు వారు దాన్ని పాడు చేశారు, పడగొట్టారు. So God want to make a new covenant. కాబట్టి ఇప్పుడు దేవుడు మరొక కొత్త నిబంధన చేయాలనుకుంటున్నాడు. So before we talk about the new covenant, అయితే ఈ క్రొత్త నిబంధన గురించి మనం మాట్లాడే ముందు for few minutes we'll talk about the covenant which was broken before. మరి అంతకు మునుపు వారు భంగము చేసినటువంటి ఆ నిబంధన గురించి మనం మాట్లాడదాం. So to understand the new covenant, ఈ క్రొత్త నిబంధన గురించి మనం అర్థం చేసుకోవాలంటే you have to understand the old covenant. ఆ పాత నిబంధన ఎటువంటిదో కూడా అర్థం చేసుకోవాలి. Listen ముందు. very to understand the blessings of the new covenant, ఆ క్రొత్త నిబంధన వెనుక ఉన్నటువంటి ఆశీర్వాదాలు అర్థం చేసుకోవాలంటే you have to understand the old covenant. మొదట పాత నిబంధన గురించిన అవగాహన కూడా మనకు To అవసరం. understand the New Testament, ఈ క్రొత్త నిబంధనను అర్థం చేసుకోవడానికి you have to understand the Old Testament. పాత నిబంధన గ్రంథం రాయబడింది కూడా మనం అర్థం So the చేసుకోవాలి. problem of the church today is నేటి సంఘం యొక్క సమస్య ఏంటంటే they can understand the New Testament. వారు క్రొత్త నిబంధన గ్రంథాన్ని బాగా అర్థం చేసుకుంటారు. Even they understand only Matthew, Mark, Luke and John. మత్తయి, మార్కు, లూకా, యోహాను ఇంకా బాగా అర్థం చేసుకుంటారు. We are not ready to read Jeremiah. ఇర్మియా చదవడానికి ఇష్టపడరు, సిద్ధపడరు. We are not ready to read Ezekiel. హెచ్కేఎల్ గ్రంథాన్ని చదవడానికి ఏమాత్రము ఆసక్తి చూపరు. Christians, they don't read the book of Hosea హోషేయ గ్రంథాన్ని క్రైస్తవులు ఏమాత్రం పట్టించుకోరు, చదవరు. because we cannot understand anything. అసలు ఏం అర్థం కాదండి అన్నట్టుగా చదవరు. And simply we say they all belong to the old covenant. మనం ఏమంటామంటే అదంతా పాత నిబంధన గ్రంథం అండి. So we are in the new covenant. మనం ఇప్పుడు ఎలాగో కొత్త నిబంధనలో So ఉన్నాం, New Testament is enough for us. మనకి కొత్త నిబంధన చాలండి అన్నట్టుగా ఉంటారు. That is the problem of the church today. అదండి నేటి సంఘం యొక్క సమస్య. We don't have two Bibles. మనకు రెండు బైబిళ్ళు లేవండి. We have only one Bible. ఒకే ఒక బైబిల్ ఉన్నది మనకి. We have only one Bible. ఒకే ఒక బైబిల్ గ్రంథం ఉన్నది And మనకి. also there is no two covenants. అలాగే రెండు నిబంధనలు లేవు మనకి. There is only one covenant. ఒకే ఒక నిబంధన ఉన్నది. See, in English it is called New Covenant. కొత్త నిబంధన అని ఇంగ్లీష్ లో In రాయబడింది. Telugu it is called క్రొత్త నిబంధన. Krutta Nibandhana, right? Krutta But in Nibandhana. Hebrew it is called a renewed covenant. అయితే హెబ్రీ భాషలో చూస్తే అది నూతన పరచబడిన నిబంధన. It is a renewed covenant. నూతన పరచబడిన నిబంధన It means it is only one covenant. అంటే ఒకే నిబంధన ఉంది. Something happened in the last covenant. ఆ గతంలో చేసిన ఆ నిబంధనలో ఏదో పొరపాటు జరిగింది. Some problem has happened in the last covenant. ఆ నిబంధనలో ఏదో సమస్య ఏర్పడింది. So God has to renew it. కాబట్టి దేవుడు ఇప్పుడు దాన్ని నూతన పరచవలసిన So అవసరం that ఏర్పడింది. renewed covenant ఆ నూతన పరచబడిన is నిబంధన called the new covenant. దాన్నే క్రొత్త నిబంధన అని పిలుస్తాం. Amen. Hallelujah. హల్లెలూయా.
హల్లెలూయా. So before we understand the renewed or a new covenant, కాబట్టి ఇప్పుడు నూతన పరచబడిన లేదా క్రొత్త నిబంధన అని పిలువబడుతున్న దీన్ని అర్థం చేసుకునే we ముందు should know about the old covenant, ఆ right? పాత నిబంధన గురించి కూడా కొంచెం అవగాహన ఉండాలి కదండి మనకి, అవసరమే కదా. Shall we go to the background? మరొక్కసారి ఆ నేపథ్యం ఎలా ఉందో చూద్దామంటారా? వెనకకు వెళ్ళి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. If we don't go back, ఒకవేళ వెనకకు వెళ్ళి చూడకపోతే you can understand this message. You cannot understand this ఈ message. సందేశం పూర్తిగా మనం అర్థం చేసుకోలేమండి. Now, ఇప్పుడు we all know the people of Israel were in Egypt for 430 years. 430 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ జనాంగము ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న సంగతి మనకు బాగా తెలుసు. How many years? ఎన్ని సంవత్సరాలండి? Yes. 430 But actually, it సంవత్సరాలు. is not 430 years. అయితే 430 సంవత్సరాలు కాదు, It is around 210 years. 210 సంవత్సరాలు The మాత్రమే. exact years the people of Israel were in Egypt as slaves was nearly 200 years. అయితే ఐగుప్తులో ఇజ్రాయెల్ జనాంగ బానిసలుగా ఉన్న కాలం మాత్రము దాదాపు 200 సంవత్సరాలు. So how the Bible writes it's 430 years. అరే మరి బైబిల్లో 430 సంవత్సరాలని రాయబడింది కదండి అంటారు మీరు. So the 430 years is from the days of the forefathers. మరి 430 సంవత్సరాలంటే పూర్వీకుల నుండి, తాత ముత్తాతల కాలం నుండి. As Isaac went to Egypt and came back, ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళి మళ్ళీ తిరిగి as వచ్చిన కాలం. Jacob went and came back, యాకోబు వెళ్ళి తిరిగి వచ్చాడు. like Joseph went there. యోసేపు వెళ్ళాడు వచ్చాడు. So in connecting all those years, it's together 430 years. అంటే ఈ సంవత్సరాలన్నీ వారి జరిగించినటువంటి వ్యవహారాలన్నీ కలుపుకొని లెక్క పెడితే అప్పుడు 430 So సంవత్సరాలు as far as వస్తుంది. we know, according to the Bible, around 200 years the people of Israel were in Egypt. అయితే బైబిల్ ప్రకారం మనం గమనించి చూసినట్లయితే దాదాపు 200 సంవత్సరాల పాటు వారు బానిసలుగా ఉన్నారు. And one day God decides, ఒక రోజు దేవుడు చెప్తున్నాడు, దేవుడు I am ఆశపడుతున్నాడు, going to bring the people away from the slavery. ఈ బానిసత్వంలో మగ్గిపోతున్న ఈ జనాంగాన్ని నేను బయటకు తీసుకొస్తానని దేవుడు And I'm అనుకున్నాడు. going to take them to the land of milk and honey. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి నా జనాంగాన్ని తీసుకొని వెళ్తాను అనుకున్నాడు And I'm దేవుడు. going to give you them a new land. వారికి ఒక కొత్త దేశాన్ని నేను ఇస్తాను And అనుకున్నాడు. I'm going to bless them. వారిని ఆశీర్వదిస్తాను So అనుకున్నాడు that దేవుడు. they will be a blessing to the entire world. తద్వారా వారు ప్రపంచమంతటికి దీవెనకరంగా ఉండునట్లుగా నేను చేస్తానన్నాడు So దేవుడు. one day, అయితే ఒక రోజు amen, by the leadership of Moses, ఆ మోషే నాయకత్వం ద్వారా God is bringing or delivering the people of Israel out of Egypt. ఐగుప్తులో చెరలో ఉన్నటువంటి ఆ జనాంగం అందరినీ కూడా దేవుడు విడిపిస్తూ వారిని బయటికి తీసుకొని రావడం మొదలు And పెట్టాడు. he brings to the peninsula, Sinai Peninsula. సీనాయి పర్వతం దగ్గరికి వారిని తీసుకొని వచ్చాడు. And God asked Moses to come to the top of the mountain. ఆ కొండ మీదకి రమ్మని, ఎక్కి రమ్మని దేవుడు మోషేను పిలిచాడు. God says to Moses, go and tell to this people, అప్పుడు దేవుడు అక్కడికి పిలిచి అతనితో చెప్తున్నాడు, మోషేతో అంటున్నాడు, నువ్వు వెళ్ళి ప్రజలకు the చెప్పమంటున్నాడు. people who are slaves for more than 200 years, 200 సంవత్సరాల కంటే ఎక్కువగా వారు బానిసలుగా ఉన్నటువంటి ఆ ప్రజలు, the people who don't have the house or the nation for them, వారికి ఒక ఇల్లు గాని ఒక దేశం గాని లేనటువంటి ఆ జనాంగము, go and tell to this people, Moses, అట్టి జనాంగానికి మోషే నువ్వు వెళ్ళి ఈ మాటలు చెప్పు. I am the Lord God who have carried them with my wings. నా యొక్క రెక్కల మీద మిమ్మల్ని మోసుకొని వచ్చినటువంటి నేను దేవుడనని వారికి I have చెప్పమంటున్నాను. delivered from Pharaoh. ఫరో నుండి నేను మిమ్మల్ని విడిపించిన వాడను నేను. Now you're all sitting in this desert. మీరందరూ ఇప్పుడు ఎడారిలో ఈ అరణ్యంలో కూర్చొని ఉన్నారు కదా. Moses, మోషే go and tell to this people, వెళ్ళి నువ్వు ఆ ప్రజలకు చెప్పు, if they obey my word, వారు గనుక నా మాట విని if లోబడినట్లయితే, they walk according to my commandments, నా ఆజ్ఞల అనుసరించి వారు నడిచినట్లయితే, I will choose these people among all nations. సకల జనులలో ఉన్నటువంటి ఆ ప్రజలకు భిన్నంగా ఈ జనాంగాన్ని నేను ఎన్నుకుంటాను. As my priestly kingdom. నా యొక్క యాజక సమూహంగా నేను రాజ్యముగా వారిని ఎన్నుకుంటాను. God says to Moses, దేవుడు మోషేతో అంటున్నాడు, tell to them వారికి చెప్పు that they will be my priestly kingdom. వారు నా యాజక సమూహంగా రాజులుగా ఉంటారని What does mean చెప్పంటున్నాడు. by a kingdom of priests? ఆ యాజక సమూహం రాజరికం అంటే First ఏంటండి? they will rule the world మొదట వారు ప్రపంచాన్ని ఏలుతారు, as a king, రాజుగా ఏలుతారు. and they will stand in between God and the people as a mediator. దేవునికి ప్రజలకు మధ్యన మధ్యవర్తులుగా వారు నిలబడతారు. I mean, there will be a king, రాజు ఉంటాడు, rule, పరిపాలన and ఉంటుంది, there will be priest. అలాగే యాజకత్వం కూడా ఉంటుంది. Pray, ప్రార్థించే to rule and to pray. ఏలుట, ప్రార్థించుట Wonderful privilege. అద్భుతమైనటువంటి ఆ ధన్యత అండి. So Moses comes down.
మోషే దిగొచ్చాడు. He's coming down ఆయన దిగి వస్తున్నాడు and telling to the people, జనులతో చెప్తున్నాడు, God wants, to make a covenant with you. ప్రజలారా, దేవుడు మీతో ఒక నిబంధన He wants చేయదలుచుకుంటున్నాడు. to make a covenant with you. ఆయన మీతో ఒక నిబంధన చేయాలనుకుంటున్నాడు. He wants to take you as his bride. తన యొక్క వధువుగా మిమ్మల్ని తీసుకోవడానికి Take you ఇష్టపడుతున్నాడు. as his child. తన బిడ్డలుగా మిమ్మల్ని And చేసుకోవడానికి he wants to ఇష్టపడుతున్నాడు. bless you than any other nations in this world. ఈ లోక ప్రపంచంలో ఉన్న మిగతా దేశాల కంటే భిన్నంగా మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించాలని దేవుడు కోరుతున్నాడు. Moses said this word to the people. ఈ మాటలు మోషే వెళ్లి ప్రజలకు The చెప్పినప్పుడు people were so happy. ప్రజలు చాలా They సంతోషించారు. were so happy. చాలా So సంతోషించారు. they're ready to hear the word of God. వారు ఇక దేవుని మాట వినడానికి సిద్ధపడ్డారు. They're ready to obey the word of God. దేవుని మాట విధేయత చూపించడానికి So ఇష్టపడ్డారు. said to Moses, yes, Moses, we are ready. అప్పుడు మోషేతో అన్నారు, మోషే మేము సిద్ధంగా ఉన్నాం, మేము వింటాం, దేవుని మాట We వింటాం, లోబడతాం, are ready to follow you. మేము నిన్ను వెంబడించడానికి ఇష్టపడుతున్నాం. So Moses ran back to the mountain. మోషే తిరిగి పరిగెత్తుకొని వెళ్ళాడు కొండ మీదకి. He said to God, దేవునికి చెప్పాడు, these people are ready to obey you. ప్రభా, ఈ జనాంగం వారంతా ఇష్టపడుతున్నారా నీకు They are లోబడడానికి? ready to make a covenant with you. నీతో ఒక నిబంధన చేసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నారయ్యా అని It's చెప్పాడు. like a marriage. అంటే ఒక వివాహ సంబంధం లాగా అన్నమాట. Marriage is a covenant. ఒక పెళ్లి సంబంధం లాంటి ఒక నిబంధన సంబంధం. Amen. So people of Israel were ready to marry God. ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగము దేవుణ్ణి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. Now listen very carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. You know what God did? దేవుడు ఏం చేశాడు తెలుసా? To ratify the covenant or to establish the covenant. ఆ నిబంధనను స్థిరపరచడానికి God sat and wrote the law. దేవుడే కూర్చొని ఒక చట్టం రాశాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. To ధర్మశాస్త్రం establish a covenant. ఒక నిబంధనను స్థిరపరచడానికి God sat and wrote the law. దేవుడే స్వయంగా కూర్చొని ఒక చట్టం, ఆ ధర్మశాస్త్రాన్ని రాసి పెట్టాడు. In a Christian marriage, క్రైస్తవ వివాహంలో how does a marriage been established? ఈ వివాహ సంబంధము ఎలాగా స్థిరపరచబడుతుంది? The marriage is established by the words the boy and the girl speaks. ఆ అమ్మాయి అబ్బాయి వారు పలుకుతున్నటువంటి ఆ ప్రమాణాల ద్వారా, మాటల ద్వారా అది స్థిరపరచబడుతుంది. Sometimes the marriage is established when the ring has been exchanged. కొన్నిసార్లు ఆ ఉంగరాలు మార్చుకోవడం ద్వారా ఆ నిబంధన స్థిరపరచబడుతుంది. Amen. It depends upon the culture. అంటే వారికి ఉన్న సాంప్రదాయ అనుసారంగా, సాంప్రదాయం ప్రకారం జరుగుతుంది ఆ నిబంధన సంబంధం స్థిరపరచబడుతుంది. God has wanted to establish his marriage, his wedding, by giving the law in the hands of the people. దేవుడు ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగంతో చేసుకుంటున్నటువంటి ఆ నిబంధనను తాను ఇస్తున్నటువంటి ఆ ధర్మశాస్త్ర చట్టం ఆధారం చేసుకొని ఆ నిబంధనను స్థిరపరచాలనుకున్నాడు. So God is sitting and writing. కాబట్టి ఇప్పుడు దేవుడే కూర్చొని రాస్తున్నాడండి. He's writing on the stones. ఆ పలక మీద రాస్తున్నాడు. And finally he's going to give it to the Moses. మోషేకి ఇస్తున్నాడు. And Moses is going to bring that stones down. ఇప్పుడు మోషే ఆ రాళ్ళు పట్టుకొని వస్తున్నాడు, ఆ పలకలు పట్టుకొని వస్తున్నాడు. He's going to hand it over to the people of Israel. ఇజ్రాయెల్ జనాంగానికి వాటిని సమర్పించడానికి సిద్ధపడి వస్తున్నాడు. The covenant is going to be established. ఇప్పుడు ఆ నిబంధన స్థిరపరచబడబోతుంది. Oh, these people are going to be blessed. ఓ, ఈ జనాంగం దీవించబడబోతున్నారు. I mean, the marriage is going to happen. ఆ వివాహం జరగబోతుంది. It's getting late. ఆలస్యం అవుతుంది. God is sitting and writing there. దేవుడు అక్కడ కూర్చొని రాస్తున్నాడు. It's been engraved in the stones. అంటే ఆయన చెక్కుతూ ఉన్నాడు, ఒక శిల్పకారుని వలె చెక్కుతున్నాడు వాటిని. And God is writing slowly. నెమ్మదిగా రాస్తున్నాడు. Because he's going to give to these people. ఎందుకంటే ఈ ప్రజలకు ఆయన ఇవ్వడానికి సిద్ధపరుస్తున్నాడు. Something's very beautiful. చాలా చక్కగా అద్భుతమైన రీతిలో దాన్ని సిద్ధపరుస్తున్నాడు. But the people down, అయితే ఆ కింద ఉన్న జనులు, they are in haste. వారు త్వరపడుతున్నారండి. Where is Moses? తొందరపాటుతో మోషే ఎక్కడున్నాడు అంటున్నారు. Where is God? దేవుడు ఎక్కడున్నాడు? అహరోను, make us another God. మాకు ఇంకొక దేవుణ్ణి చేసేసి, we'll give all our golds and silver. మా వెండి బంగారం అంతా నీకు ఇచ్చేస్తాం. So Aaron took the gold and silver. ఇప్పుడు వారు ఇచ్చినటువంటి ఆ వెండి బంగారం అంతా అహరోను తీసుకున్నాడు. He made a golden calf. ఆ బంగారు దూడను చేశాడు. All the people of Israel danced around the golden calf. ఇజ్రాయెల్ జనాంగం అందరూ కూడా ఆ బంగారు దూడ చుట్టూ గంతులేస్తూ నాట్యమాడుతున్నారు. And they started to shout, this is our God. ఓ, ఇదే మా దేవుడు అని వారు కేకలేయడం మొదలు పెట్టారు. This golden calf is going to take us to the land of milk and honey. ఓ, ఈ బంగారు దూడనే మమ్మల్ని ఆ యొక్క వాగ్దాన దేశానికి తీసుకెళ్తుంది అనుకుంటున్నారు. When God heard this pathetic situation, దేవుడు ఈ యొక్క భయానకమైన స్థితిని చూస్తున్నాడండి. he said
said to Moses, మోషేతో అంటున్నాడు, Amen, I want to divorce this people. నేను ఈ జనాంగానికి విడాకులు ఇచ్చేస్తాను. Amen. Moses broke the tablets. అప్పుడు మోషే ఆ పలకల్ని పగలగొట్టేశాడు, విరగొట్టేశాడు. Even the covenant before it gets established or ratified, the covenant was broken. ఇప్పుడు దేవుడు ఏ నిబంధననైతే వారితో చేసుకొని స్థిరపరచాలనుకుంటున్నాడో దాన్ని రద్దుపరిచేశాడు, దాన్ని విడగొట్టేశాడు. The covenant was broken. ఆ నిబంధన భంగమైపోయింది. Listen very carefully, it was broken. అది విరిగిపోయింది ఆ నిబంధన. And God said to Moses, ఇప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, Moses, మోషే, leave me alone. నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసి, I am going to destroy all these people. ఈ ప్రజలందరినీ నేను సమూలంగా నాశనం చేసేస్తాను. I'm going to destroy all these people. ఈ ప్రజలందరినీ నేను నాశనం చేసి పడేస్తాను. And I will bless you. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. I will bless your family. నీ కుటుంబాన్ని And I ఆశీర్వదిస్తాను. will make a covenant with your family. నీ కుటుంబంతో నేను ఒక నిబంధన And చేస్తాను. I will make you as a great nation. నిన్ను ఒక గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు దేవుడు మోషేతో. Let me kill, destroy all these people. ఈ ప్రజలందరినీ నన్ను చంపడానికి అడ్డుకోకు, పక్కకు జరుగు అన్నట్టుగా దేవుడు అడిగాడు. You know what Moses said? అప్పుడు మోషే ఏమన్నాడు If తెలుసా? I would have been there, ఒకవేళ నేనే మోషే స్థానంలో ఉండుంటే I would have said to God, నేను దేవునితో అనేవాన్ని, please do it first, Lord. త్వరగా ముందు అదైతే చేయదేవా, ఆ ప్రజలందరినీ నాశనం చేసేసాయి. If you could not lead these people, ఈ ప్రజలు నడిపించలేకపోతే, how can I lead these people? దేవా నువ్వే నడిపించలేకపోతే నేనెలా నడిపిస్తానయ్యా వాళ్ళని? Please destroy these people. దయచేసి వాళ్ళందరినీ పూర్తిగా నాశనం చేసేయి నాయనా. Make me and my family a great nation. నన్ను నా కుటుంబాన్ని గొప్ప చేయి నాయనా. That's what I would have said. నేను అలాగే చెప్పేవాడిని. But you know what Moses did? కానీ మోషే ఏం చెప్పాడు తెలుసా? No, Lord, no, Lord. వద్దు ప్రభువా, వద్దు నాయనా, You are not going to break the covenant. నువ్వు నిబంధనను భంగపరచవు. It is your decision. అది నీ నిర్ణయము. These people are your people. ఈ ప్రజలు, ఈ జనులు నీ జనులు. Please make covenant with these people. దయచేసి నిబంధనను తిరిగి స్థిరపరచు. Moses fall on his face. మోషే ఆయన కాళ్ళ మీద పడ్డాడు. He cried to the Lord. దేవునికి మొర్ర పెట్టుకున్నాడు. How many pleaded to the Lord? దేవుని బతిమాలుకున్నాడు. You know what happened? అప్పుడు ఏం జరిగింది తెలుసా? God decided దేవుడు దాన్ని to రూపుదిద్దాడు, come down తిరిగి దిగి రావడానికి, to make a covenant with his people. ఆయన ప్రజలతో నిబంధన చేసుకోవడానికి తన మనసును మళ్ళీ Put your hands మార్చుకున్నాడు. together and give glory గట్టిగా to చప్పలు God. కొడతారు ఒకసారి. The covenant was broken. ఆ నిబంధన భంగమైపోయి The విరిగిపోయింది. covenant was broken. ఆ నిబంధన భంగమైపోయింది. The covenant was ఆ broken. నిబంధన విరిగిపోయింది. But because of the prayer of Moses, అయితే మోషే చేసిన ప్రార్థన ద్వారా the broken covenant was mended. ఆ విరిగిపోయినటువంటి నిబంధన తిరిగి అత్తుకోవడం మొదలుపెట్టింది. Because of the prayer of Moses, మోషే యొక్క ప్రార్థన ద్వారా the covenant with the people of Israel was mended again. ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చేసుకుంటున్నటువంటి ఆ నిబంధన మరలా అత్తుకోవడం మొదలవుతుంది. Have anybody here broken your leg or your hand, your bones? ఎప్పుడైనా మీ కాలు విరిగిపోవడము, మీ కాలు ఎముక విరిగిపోవడం మీరు చూసారా? Anybody undergone a surgery or undergone an accident? ఏదైనా ప్రమాదం జరిగి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు లేదా ఆ ఎముక ఇరిగిపోవడం అలాంటివి చూసారు కదా? I mean, what the doctor will do, they will add a steel plate to it, they will screw it and they will mend the broken bone. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడంటే ఆపరేషన్ చేసి ఆ కాలు లోపల ఒక స్టీల్ రాడ్ పెట్టేసి వాటిని బిగించేసి మళ్ళీ ఆ కాలుని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. Covenant with the people of Israel was broken. ఈ ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు చేసిన నిబంధన విరిగిపోయింది. But Moses, the doctor, అయితే మోషే ఒక డాక్టర్ అయ్యాడు ఇప్పుడు. he prayed and he pleaded and God, he mended the bone again. ఆయన ప్రార్థించి దేవునికి బతిమాలుకొని ఆ విరిగిపోయినటువంటి ఆ ఎముకలకు సాదృశ్యంగా ఉన్న నిబంధనను తిరిగి అతికించాడు. So God led this people of Israel for 40 years. ఇప్పుడు దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని 40 సంవత్సరాలు నడిపించాడు ఈ మోషే ద్వారా. And then this covenant which has been mended, God is leading the people of Israel into the land of milk and honey. ఇప్పుడు తిరిగి ఆ యొక్క అతకబడినటువంటి నిబంధనతో ఆధారం చేసుకొని దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తున్నాడు. Before they enter into the land of milk and honey, ఆ వాగ్దాన దేశంలోనికి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించే ముందు through Moses God speaks to the people of Israel. మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్ జనాంగంతో మాట్లాడుతున్నాడు. You are my children, మీరు నా ప్రజలు, and I am your God. మీరు నా బిడ్డలు, నేను మీ దేవుడను. Remember my covenant. నా నిబంధనను జ్ఞాపకం చేసుకోండి. Don't break it again. దాన్ని మరలా ఎప్పుడు విరగొట్టకండి. Because this is a broken covenant which has
has been mended. ఎందుకంటే అప్పటికే విరిగిపోయి మళ్ళీ అతకబడిన నిబంధన ఇది. So be careful about your life. కాబట్టి నీ జీవితం గురించి జాగ్రత్తగా ఉండు. Because when you enter into the land of milk and honey, ఎందుకంటే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు you will see riches. నువ్వు ధనాన్ని చూస్తావు. You will see, amen, you will see blessings. మీరు ఆశీర్వాదాలు చూస్తారు. You will see lords and gods and goddesses of that nation. ఆ దేశంలో ఉన్నటువంటి విస్తరించిన దేవుళ్ళు దేవతలు ఎంతో మంది మీకు ఎదురవుతారు. When you see all those things, అవన్నీ మీరు చూసినప్పుడు don't forget me. మీరు నన్ను మర్చిపోవద్దు. I am in covenant with you. ఎందుకంటే నేను మీతో నిబంధనలో ఉన్నాను. I am in covenant with you. నేను మీతో నిబంధన సంబంధంలో ఉన్నాను. So the Lord is leading the people of Israel into the land of milk and honey. ఇప్పుడు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి దేవుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపిస్తున్నాడు. When they entered into Canaan, ఆ కనానులోనికి వారు ప్రవేశించినప్పుడు, they entered into Canaan. ఆ కనానులోకి వారు ప్రవేశించారు. When they saw all the riches of Canaan, ఆ కనాను దేశంలో ఉన్నటువంటి ఆ సమృద్ధి అంతటిని వారు చూసినప్పుడు, when all they saw all the beautiful things of Canaan, ఆ కనానులో ఉన్నటువంటి ఆ యొక్క సుందరమైన దృశ్యాలన్నీ చూసినప్పుడు, when they started to love the world, నెమ్మదిగా లోకాన్ని ప్రేమించడం మొదలుపెట్టారు. they started to forget the covenant. ఆ నిబంధనను వారు మర్చిపోవడం మొదలుపెట్టారు. You know what the people of Israel said? ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు తెలుసా? See all these Canaanites, ఈ కనానీయులందరూ, these Amorites, అమోరీయులందరూ, all these ites, ఈ యొక్క ఇయ్యులందరూ కూడా, ఏ జాతుల వారందరూ కూడా all have gods and goddesses. వారందరికీ దేవుళ్ళు దేవతలు ఉన్నారు. But we don't have our gods and goddesses. కానీ మాకు దేవుళ్ళు దేవతలు ఎవరు లేరు. We can't see our God. మా దేవుళ్ళు కనబడే విధంగా లేరు కదా. Please listen very carefully. We can't see our God. జాగ్రత్తగా వినండి. వారు ఏమనుకుంటున్నారంటే మేము దేవుని చూడలేకపోతున్నాము. So like these Gentiles, ఈ అన్య జనుల్లాగానే we need some gods. మాకు కూడా కొన్ని దేవుళ్ళు కావాలి. So they started to choose Baal. వారు బాయల్ను ఎన్నుకోవడం మొదలు పెట్టారు. They started to worship Ashtaroth. అష్టరోతులు వారిని పూజించడం మొదలు They పెట్టారు. started to sacrifice their the firstborn to Molech. మోలేకుకు వారి యొక్క తొలి సంతానాన్ని వారు బలి ఇవ్వడం మొదలు పెట్టారు. And they broke the covenant once again. మరొకసారి ఆ దేవుని నిబంధనను వారు భంగపరచడం మొదలు పెట్టారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Listen very carefully. చాలా జాగ్రత్తగా వినండి. You have to understand the new covenant. ఈ క్రొత్త నిబంధన అర్థం చేసుకోవాలంటే You have to understand what happened before. దాని వెనక ఏం జరిగిందో మీరు అర్థం In చేసుకోవాలి. Sinai, Moses prayed. సీనాయి దగ్గర మోషే ప్రార్థించారు The దేవుణ్ణి. broken covenant was mended. ఆ విరిగిపోయిన నిబంధన తిరిగి అతకబడింది. Now the people entered into the Canaan. ఇప్పుడు కనానులోనికి ప్రజలు ప్రవేశించారు. Again they started to break the covenant. మరలా నిబంధనను విరగొట్టడం మొదలు They పెట్టారు. went after the idols. ఆ యొక్క విగ్రహాల వెంట పరిగెత్తడం They మొదలు went పెట్టారు. after Pagal. మరి పాగాలు వద్దకు వెళ్ళడం మొదలు పెట్టారు. Ashtaroth. అష్టరోస్ దగ్గరికి వెళ్తున్నారు. See, it's interesting. చూడండి, You know what ఆసక్తికరమైన the విషయం. people of Israel said? ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఏమంటున్నారు See, తెలుసా? our God, Yahweh, Yehovah God, చూడు, మా దేవుడు యెహోవా దేవుడు, is alone. ఆయన ఒక్కడే. So he needs a wife. ఆయనకు ఒక భార్య కావాలి. Who needs a wife? ఎవరికి భార్య కావాలంట? Jehovah God needs a wife. యెహోవా దేవునికి భార్య కావాలంట. So the people of Israel went. ఈ ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి They brought Ashtaroth అష్టరోత్ అనే దేవతను తీసుకొచ్చి and kept inside the temple of God, దేవుని మందిరం లోపల పెట్టి saying that is a wife of Yahweh. యెహోవా భార్య అంటున్నారు వాళ్ళు. These people of Israel went so foolish. ఈ ఇజ్రాయెల్ జనాంగం ఎంత వెరివారైపోయారంటే Broke the mended covenant again. వారికి ఎంత పిచ్చి పట్టిందంటే ఆ నిబంధనను మరలా భంగం చేసి పడేశారు. Broke the covenant again. ఆ నిబంధనను మరలా విరగొట్టేశారు. Which was been mended by the prayer of Moses. మోషే ప్రార్థన ద్వారా అతికింపబడినటువంటి ఆ నిబంధనను They broke it again. మరలా విరగొట్టారండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. God is raising Gideon. దేవుడు గిద్యోనును లేపుతున్నాడు. God is raising Gideon. దేవుడు గిద్యోనును లేపుతున్నాడు. The covenant was mended again. ఆ నిబంధన మరలా అతకబడింది. Not very far. అయితే తొందరలోనే మరలా Again the people of Israel sin again. మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజలు పాపం చేశారు. The mended covenant was broken again. ఆ మళ్ళా అతకబడినటువంటి ఆ నిబంధన మరలా విరిగిపోయింది. God is raising Deborah. దెబోరాను లేపాడు దేవుడు. God is raising Barak. బారాకుని లేపాడు. The covenant is mended again. మరలా అతకబడుతుంది నిబంధన. The surgery was done again. మరలా ఆ యొక్క ఆపరేషన్ సర్జరీ జరుగుతుంది. It didn't stand very long. చాలా కాలం అయిపోయింది. It was broken again. మరలా విరిగిపోయింది. God is raising Samson. సంసోన్ను లేపాడు దేవుడు. He is through him
the covenant was mended again. మరలా నిబంధన అతకబడింది. But the people of Israel didn't stay faithful for a long time. అయితే ఇశ్రాయేలు జనాంగం ఎక్కువ కాలం మరలా నమ్మకంగా ఉండలేదు. It was broken again. మరలా విరిగిపోయింది. God is raising Ehud. దేవుడు యెహోతును లేపాడు. Amen. He's mending the covenant again. మరలా ఆయన నిబంధనను అతికించాడు. But it is broken again. మరలా విరిగిపోయింది. Just listen. జాగ్రత్తగా వినండి. If your bone is keeping on breaking, ఒకవేళ నీ ఎముక మాటికి విరిగిపోతుంది how అనుకోండి, many surgery can do? ఎన్ని సర్జరీలు చేస్తారు చెప్పండి? ఎన్ని ఆపరేషన్లు చేస్తారు? ఎన్నిసార్లు అతకబెడతారు? How many surgeries he can do? ఎన్ని ఆపరేషన్లు చేయొచ్చు? 2, 2, 3, 3. and finally the doctor will say ఇక చివరికి డాక్టర్ అంటాడు it's useless. ఇక పనికిరాదండి We అంటాడు. can't do any surgery. ఇక ఏం ఆపరేషన్ చేసినా పని చేయదు. You should be lame. నువ్వు కుంటివాడిగానే ఉండిపోవాలి. You cannot walk. నువ్వు నడవలేవు అంటాడు. You're keeping on doing surgery. మాటికి ఆపరేషన్ చేస్తే You keep on breaking. మళ్ళీ విరగొట్టుకుంటున్నావు. What is the reason? దీని వల్ల ప్రయోజనం ఏంటి? I mean, God became sick of these people. ఇక దేవుడు అలసిపోయాడండి ఇక వీళ్ళని చూసి. Amen. I'm not talking about Israel. ఇజ్రాయెల్ గురించే నేను మాట్లాడట్లేదండి. I'm talking about us. మన గురించి కూడా, మనం కూడా ఉన్నాం అక్కడే. You might be judging Israel. ఇజ్రాయెల్ను ఒకవేళ తీర్పు తీరుస్తున్నట్టుగా ఆలోచిస్తుండొచ్చు మనం. You might be saying pastor is talking about the people of Israel. పాస్టర్ గారు మన గురించి కాదులేండి, ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారేమో. No. I am placing you in that place. లేదండి, ఆ ఇజ్రాయెల్ ప్రజల స్థానంలో మిమ్మల్ని పెట్టే మాట్లాడుతున్నాను, మనల్ని పెట్టుకొని మాట్లాడుతున్నాను. God had made a covenant with you. దేవుడు మీతో నిబంధన చేశాడు. He wants you to walk according to his commandments. ఆయన ఆజ్ఞల చొప్పున మీరు నడుచుకోవాలని కోరుకుంటున్నాడు. He gave salvation freely. మీకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు. He has given eternal life freely. మీకు నిత్య జీవాన్ని ఉచితంగా He ఇచ్చాడు. has justified you freely. నీతిమంతుడిగా ఉచితంగా He నీతిమంతుడిగా has తీర్చాడు. made you sons and daughters freely. ఉచితంగా దేవుని కుమారులు కుమార్తెలుగా మనల్ని చేశాడు. Out of all these people in this state or in this city, God has called you to be his bride. ఈ రాష్ట్రంలో, ఈ పట్టణంలో ఎంతో మంది జనాంగం ఉండగా నిన్ను నన్ను ఆయన పెళ్లి కుమార్తెగా వధువుగా ఎన్నుకున్నాడు. But after we accept Jesus Christ, అయితే యేసయ్యను అంగీకరించాక when we look at the world, మళ్ళీ లోకం వైపు చూస్తామండి. when we look at the money, మనం ధనం వైపు చూస్తాం. when we started to be blessed, మనం దీవించబడటం మొదలు we పెట్టినప్పుడు start to break the covenant. మళ్ళీ నిబంధన విరగొడుతుంటాం. The covenant has been broken. మళ్ళీ విరిగిపోతుంది నిబంధన. And God sends ministers. దేవుడు సేవకులను పంపిస్తాడు. Amen. And they pray for you. వారు మీ కొరకు ప్రార్థన చేస్తారు. And the broken covenant is mended again. ఆ విరిగిపోయిన నిబంధన మరలా అతకబడుతుంది. Amen. Last year you came to this convention. పోయిన సంవత్సరం కన్వెన్షన్ కి మీరు వచ్చారు. Through the word of God, దేవుని వాక్యం ద్వారా the broken law has been mended. ఆ విరిగిపోయిన ధర్మశాస్త్రపు చట్టము తిరిగి అతకబడింది. But as a Christian we cannot stay faithful. అయితే క్రైస్తవులుగా అంత నమ్మకంగా మనము స్థిరంగా ఉండలేకపోతున్నాం. We are not able to obey the word of God for continually. స్థిరంగా దేవుని వాక్యానికి మనం లోబడే స్థితిలో ఉండలేకపోతున్నాం. We keep on breaking and breaking and breaking. మాటికి ఆ నిబంధన విరగొడుతున్నామండి మనం. How long can it be broken? ఎంతకాలం అండి అంత విరగొట్టు? Can be fixed again. మరలా అతికించొచ్చా దాన్ని? Tonight the Lord is speaking through me. ఈ రాత్రి దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. There are some people here. ఇక్కడ కొంతమంది ఉన్నారు. There are some people here. ఇక్కడ కొంతమంది ఉన్నారు. Amen. Your life, your spiritual life has been broken to a place which it cannot be mended again. మీ ఆత్మీయ జీవితం ఏ స్థాయికి విరిగిపోయి ఉన్నదంటే ఆయన ప్రయత్నించినా గానీ దాన్ని అతికించలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. You have come to a place you are disappointed with your life. ఎటువంటి స్థాయికి నువ్వు వచ్చేసావంటే నీ జీవితమే ఇక నిరాశగా మిగిలిపోతుంది. I mean, you are saying to yourself, I am acting in the church. నువ్వు అంటున్నావు సంఘంలో నేను నటిస్తున్నాను అంటున్నావు. Maybe in the outside pastors know that I am a good believer in the church. బయటికి చూడడానికి పాస్టర్ గారి ముందు నేను మంచి విశ్వాసిగానే ఆయన కనబడొచ్చు. But personally I know I am keep on breaking my covenant. కానీ వ్యక్తిగతంగా నా విషయం నాకు తెలుసు, మాటికి ఆ నిబంధన నేను విరగొడుతున్నాను. I mean, there is a great gap between me and God. నాకు దేవునికి మధ్యన ఎడము ఎంతో దూరం అయిపోతుంది. Some young people who are here, amen, the Lord is speaking to you, amen, yet the covenant which you made with Jesus Christ has been broken. ఇక్కడ ఉన్న కొంతమంది యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్యకు నీకు మధ్యనున్న ఆ నిబంధన విరిగిపోయి చాలా దూరంగా వెళ్ళిపోయింది.
పడిపోయావు. You stand and praise the Lord in the church. సంఘంలో చక్కగా నిలబడి పాడుతూ స్తుతిస్తున్నావు. You play music in the church. సంఘంలో సంగీతం వాయిస్తున్నావు. But you are addicted to your mobile. కానీ నీ మొబైల్ కు నువ్వు అలవాటు You పడిపోయావు. are addicted to the pornography in your mobile. నీ యొక్క మొబైల్ లో ఉన్నటువంటి ఆ భూత చిత్రాలు చూడడానికి అలవాటు The పడిపోయావు. covenant has been broken. నిబంధన విరిగిపోయింది. When you hear this message, ఈ సందేశాలు నువ్వు వింటున్నప్పుడు you submit yourself to God. నిన్ను నువ్వు దేవునికి అప్పగించుకుంటున్నావు. But you cannot be faithful. కానీ మరలా స్థిరంగా నమ్మకంగా It's ఉండలేకపోతున్నావు. again you've been broken. మళ్ళీ విరగొడుతున్నావు. I mean, maybe some people here, ఇక్కడ కొంతమంది ఒకవేళ you are addicted to something. ఏదో ఒకదానికి అలవాటు పడిపోయావు. Nobody knows about it. దాని గురించి ఎవ్వరికీ తెలియదు. You know you don't have a right relationship with God. నీకు వ్యక్తిగతంగా తెలుసు నీకు దేవునితో మంచి సంబంధం లేదు. As far as the pastor knows, పాస్టర్ గారికి తెలిసినంత వరకు, as far as your family knows, నీ కుటుంబానికి తెలిసినంత వరకు it looks as if you're right with God. నువ్వు దేవునితో బాగానే సరిగానే ఉన్నట్టుగా కనబడుతుండొచ్చు. Your life is like the people of Israel. కానీ నీ జీవితం నా జీవితం ఇజ్రాయేలు ప్రజల వంటి జీవితం లాగే It's ఉండిపోయింది. breaking and mending. It's breaking and mending. It's breaking and mending. విరిగిపోతుంది అతుక్కుంటుంది, విరిగిపోతుంది అతుక్కుంటుంది, విరిగిపోతుంది అతుక్కుంటుంది. Amen. This is the first night. ఇది మొదటి రాత్రి. God is speaking to you. దేవుడు నీతో నాతో God మాట్లాడుతున్నాడు. wants to do something tonight ఈ here. రాత్రి ఈ స్థలంలో దేవుడు ఒక కార్యం చేయడానికి Amen. ఇష్టపడుతున్నాడు. Before God brings blessings over you, నీ జీవితం పైకి దేవుడు తన ఆశీర్వాదాలు కురిపించే ముందు in this first night, God wants to do something here. ఈ మొదటి రాత్రి దేవుడు ఒక కార్యం ఇక్కడ చేయడానికి Are ఇష్టపడుతున్నాడు. you like the people of Israel? మీరు కూడా ఇజ్రాయెల్ ప్రజల్లాగే ఉన్నారా? Are you the covenant, the love for the Lord has been, amen, breaking and mending and breaking and mending? ప్రభువుకు నీకు మధ్యనున్న నిబంధన మాటి మాటికి విరిగిపోతూ అతుక్కుంటూ ఉన్న స్థితిలో ఉందా? God wants to do something tonight. ఈ రాత్రి దేవుడు ఒక కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. Amen. Don't be, amen, be living like this. ఇలాగే కొనసాగిస్తూ జీవితాన్ని జీవించకు. Amen. This is not the real Christian life. అసలు ఇది నిజమైన క్రైస్తవ జీవితం కానే కాదు. God wants to have a close relationship with you. దేవుడు నీతో ఒక సన్నిహితమైన సంబంధం కావాలని కోరుచున్నాడు. Hallelujah. హల్లెలూయా. So this is what happening in the Old Testament. పాత నిబంధనలో జరుగుతున్న విషయం అండి ఇది. God rose people to pray. దేవుడు ప్రార్థించే వారిని లేపాడు. But at the time came, కానీ మరలా సమయం వచ్చింది. there is no way to, build together. ఇక మరలా దాన్ని అతికించే పరిస్థితి లేకుండా అయిపోయే స్థాయికి వెళ్ళిపోయారు. What God said, దేవుడు ఏమన్నాడంటే, as you've been in Egypt as a slaves for 200 years, 200 సంవత్సరాల ఐగుప్తులో మీరు బానిసలుగా ఉన్నట్టుగానే I'm going to send you back to Babylon for another 70 more years. మరలా ఇంకొక 70 సంవత్సరాలు మళ్ళీ మిమ్మల్ని ఆ బబులోను దేశానికి చెరగొనిపోయేటట్టుగా బానిసలుగా పంపిస్తాను. Send you back to Babylon for 70 years. 70 సంవత్సరాలు మిమ్మల్ని చెరగొనిపోయేటట్టుగా బబులోనికి పంపిస్తాను, చెరలోనికి. When you came out of Sinai, Egypt, ఐగుప్తులో నుంచి మీరు బయటకు వచ్చినప్పుడు I made a covenant with you. నేను మీతో నిబంధన చేశాను. But you keep on breaking the covenant. మాటి మాటిగా నిబంధన విరగొడుతూ వచ్చారు. So I am now decide you to send to Babylon. ఇప్పుడు బబులోనుకు పంపించాలని ఇష్టపడుతున్నాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Slavery in Egypt, is better than the slavery in Babylon. ఈ యొక్క ఐగుప్తులో ఉన్న బానిసత్వము బబులోనులో ఉండబోయే బానిసత్వం కంటే కొంచెం బెటర్ అండి, కొంచెం శ్రేష్టం. 70 years in Babylon is going to be very tough. మరి బబులోనులో 70 సంవత్సరాలే ఉంటుంది కానీ బానిసత్వం చాలా భయంకరంగా ఉంటుంది. God decides to send to slavery. అటువంటి భయంకరమైనటువంటి బానిసత్వ స్థితిలోనికి ఇజ్రాయెల్ జనాంగాన్ని పంపించడానికి దేవుడు కోరుకుంటున్నాడు. Please listen very carefully. జాగ్రత్తగా దయచేసి వినండి. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా I వినండి. preach the word of God. నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. I preach the word of God. నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. If you want to receive the blessings of the new covenant, ఈ కొత్త నిబంధన ఆశీర్వాదాలు మీరు నిజంగా పొందాలని ఆశపడితే you have to listen this to us. మీరు ఈ సందేశాన్ని తప్పక వినాలి. If you are in slavery right now, ఒక్కవేళ ప్రస్తుతం నువ్వు బానిసత్వంలో ఉన్నట్లయితే, please listen. Don't look వినండి. at అటు ఇటు పిల్లల్ని చూడకండి, మీరు దిక్కులు చూడకండి, నా మాట వినండి ప్లీజ్, దయచేసి. Don't be distracted, right? మీరు అటు ఇటు మీరు డిస్ట్రాక్ట్ Children కావద్దు. always they play, right? పరచబడొద్దు. పిల్లలు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు, అని వదిలేసేయండి. Listen to the word of God. దేవుని మాట వినండి, నా వైపు చూడండి. Tonight is a night of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. Hallelujah. అమ్మా ఇటు చూడండి అమ్మా. Put your hands together and give glory to మీరు God. గట్టిగా చప్పట్లు కొట్టండి, దేవుని స్తుతించండి. It's a night of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. If you are delivered tonight, ఈ రాత్రి మీరు విడుదల పొందితే from tomorrow you are going to receive blessings. రేపటి నుండే మీరు ఆశీర్వాదాలు ఇక పొందుకోవడం Hallelujah. మొదలవుతుంది. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now the
people of Israel are in Babylon as slaves. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు బబులోనులో 70 సంవత్సరాల పాటు బానిసలుగా The ఉంటున్నారు. covenant is completely broken. మొత్తం ఆ నిబంధన విరిగిపోయిన No స్థితిలో ఉన్నారు. way it can be mended. ఇక మరలా అది అతికించబడుతుందన్న ఆశ వారికి లేదు. Is బొత్తిగా anybody of you here? ఒకవేళ ఇక్కడ మీలో ఎవరైనా గాని, Anybody of you here? మీలో ఎవరైనా గాని Now you are caught in something. ఒకవేళ ఏదైనా ఆ స్థితిలో మీరు You are ఉన్నట్లయితే, caught in something. ఏదైనా దేనిలోనైనా ఇరుక్కపోయి ఉంటే, You cannot come out of it. దాంట్లో నుంచి ఇక మీరు బయటికి రాలేకపోతున్నాం It అన్నట్టుగా might be ఉంటే, a disease. ఒకవేళ వ్యాధి కావచ్చు, It might be a financial problem. ఆర్థిక సమస్య కావచ్చు, It might be a debt. అదొక అప్పు కావచ్చు, It might be a family issue. అదొక కుటుంబ సమస్య కావచ్చు. You got caught into the Babylon. నువ్వు బబులోన్లో చెరగొనిపోయి ఇరుక్కపోయావు. Not able to come out of it. అందులో నుంచి బయట పడలేకపోతున్నావు, బయటికి రాలేకపోతున్నావు. Please listen very carefully. జాగ్రత్తగా వినండి It దయచేసి. means దాని అర్థం ఏంటో తెలుసా? the covenant has been broken. ఆ నిబంధన పూర్తిగా విరిగిపోయింది. You have broken the covenant. నీవే ఆ నిబంధన విరగొట్టావు. He didn't break the covenant. మరి వారు కాదు నిబంధన విరగొట్టారు. Because of my sins. నా పాపాన్ని బట్టి, Because of my sins. నా పాపమును బట్టి Amen. I break my covenant with God. నేను దేవునితో కలిగి ఉన్న నిబంధన So God has విరగొట్టాను. sent me to Babylon కాబట్టి దేవుడు బబులోనుకు ఆయన నన్ను to face పంపిస్తున్నాడు. the consequences of my sin. నా పాప పరిణామాలు ఎదుర్కోవడానికి అన్నట్టుగా దేవుడు To అక్కడికి face the పంపిస్తున్నాడు. consequences of my sin. నా పాప పరిణామాలు ఎదుర్కొనే విధంగా నేను అక్కడికి పంపింపబడుతున్నాను. Everything is finished. అంతా అయిపోయింది. ఇక Everything is finished. అంతా అయిపోయింది. For Jews, everything is finished. యూదుల విషయానికి వస్తే అసలు ఏమీ లేదు, ఇక అంతా అయిపోయింది. Their place, Jerusalem, was burned by fire. వారికి ఉన్నటువంటి స్థలం యెరూషలేం మొత్తం అగ్ని చేత కాల్చబడింది. All their houses has been broken down. వారి ఇళ్ళన్నీ ధ్వంసమైపోయి అవి దహించబడ్డాయి. They lost their families. వారి కుటుంబాల్ని పోగొట్టుకున్నారు, అన్ని కోల్పోయారు. Every Jew were in Babylon as slaves. మరి ఇప్పుడు యూదులు ఎవరైతే బబులోన్లో ఉన్నారో మొత్తం అందరు బానిసలుగానే ఉన్నారు. ఏమీ లేని They didn't స్థితిలో. have any hope. వారికి ఇక ఏ నిరీక్షణ, ఏ ఆశ లేదు. Hallelujah. హల్లెలూయా. Is it possible to bring back the covenant? అటువంటి వారిని మరలా నిబంధనలోకి తీసుకురావడం సాధ్యమేనా? They have finished everything. వాళ్ళంతా పోగొట్టుకొని అంతా అయిపోయింది. ఇక Amen. Nothing can bring back to Jerusalem. అసలు వారిని ఆ వరుణ స్థితిలో నుండి మరలా యెరూషలేంకి తీసుకొని వచ్చే పరిస్థితి, అవకాశం లేనే లేదు. Nothing can be done. ఏమి చేసినా సాధ్యపడదు. ఇక Nobody can help them. వారికి ఎవ్వరు సహాయం చేయలేరు. That is their situation. అదండి వారి పరిస్థితి. Is anybody of you here tonight? ఇక్కడ ఈ రాత్రి ఎవరైనా Because of your sins, నీ పాపాన్ని బట్టి, because you went away from the Lord, నువ్వు ప్రభుకు దూరంగా వెళ్ళిపోయిన దాన్ని బట్టి, because you started to love the world, నువ్వు లోకాన్ని ప్రేమించడం మొదలు పెట్టావు కాబట్టి you broke the covenant. నువ్వు నిబంధన విరగొట్టావు. God had mended it. దేవుడు దాన్ని అతికించాడు. Again you broke it. మళ్ళీ విరగొట్టావు. God mended it. మళ్ళీ దాన్ని దేవుడు Again అతికించాడు. it's been broken. మళ్ళీ విరగొట్టావు. Finally it came to a place, ఇక చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే, to a situation, ఎలాంటి పరిస్థితికి వచ్చిందంటే, nothing can be done. ఇక ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు, ఇక అవకాశం లేదు. ఇక Are you here right now? ఇప్పుడు అలాంటి స్థితిలో ఉన్నావా? ఇక్కడ Everyone is finished. అంతా అయిపోయింది, ఇక ఏమీ లేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. That's the time God speaks through Jeremiah. అప్పుడండి అటువంటి పరిస్థితిలో దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి. That's the time God speaks through Jeremiah. అటువంటి సమయంలో ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. Jeremiah, ఇర్మియా, do you think I'm finished with these people? ఈ ప్రజల విషయంలో నేను ఆశలు వదిలేసుకొని అంతా వదిలేసాను అనుకుంటున్నావా? అంతా అయిపోయింది Do అనుకుంటున్నావా? you think this bones which has gone dry can be again mended? ఎండిపోయిన ఈ ఎముక మరలా అతికించబడటం సాధ్యం అనుకుంటున్నావా నువ్వు? It is during the same situation God asked Ezekiel. అదే సమయంలో హెజ్కేల్ ప్రవక్తను కూడా దేవుడు అడుగుతున్నాడు అదే ప్రశ్న. Ezekiel, what do you think? హెజ్కేలు, నువ్వు ఏమనుకుంటున్నావు? These bones now it's dead. ఈ యొక్క ఎముకలన్నీ మృతమైపోయాయి. It is separated. చచ్చిపోయాయి, అన్ని వేరైపోయాయి. So what do you think can be brought back? అవి మరలా అతికించబడటం సాధ్యమంటావా హెజ్కేలు? Can the situation come back to life? ఈ పరిస్థితి ఏమన్నా తిరిగి జీవముకు వచ్చే అవకాశం ఏమైనా You know ఉందా? what Ezekiel said? అప్పుడు హెజ్కేలు ఏమన్నాడు? I don't know, Lord. నాకేం తెలియదు ప్రభా. You know it. నీకు తెలుసయ్యా. What Jeremiah says? అప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు మరి? I don't know, Lord. నాకు తెలియదు ప్రభా. You know it. నీకే తెలుసయ్యా. Is it your situation like that? నీ పరిస్థితి కూడా అలాగుందా? Is it your situation like that? నీ పరిస్థితి అలాగుందా? God says దేవుడు అంటున్నాడు through Jeremiah ఇర్మియా ద్వారా మాట్లాడుతూ to the people of Israel. ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. Jeremiah, ఇర్మియా,
I will make a new covenant. నేను ఒక క్రొత్త నిబంధన చేస్తాను. I will make a new covenant. నేను ఒక క్రొత్త నిబంధన చేస్తాను. I will make a new covenant. నేను ఒక క్రొత్త నిబంధన I'm చేస్తాను. not finished with these people. ఈ ప్రజలను నేను ఆశలు వదులుకోలేదు. As I brought these people from Egypt ఐగుప్తులో నుండి ఈ జనాంగాన్ని నేను ఎలా తోడుకొచ్చానో, and made a covenant in Sinai, సీనాయి దగ్గర వారితో ఎలా నిబంధన చేశానో, I will bring back them from Babylon ఇప్పుడు బబులోను నుండి వారిని అలాగే and తీసుకొస్తాను. I will make a covenant with them. మరలా వారితో నేను నిబంధన And I'm చేస్తాను. going to call it as a new covenant. దాన్ని నేను క్రొత్త నిబంధన అని పిలుస్తాను. Hallelujah. హల్లెలూయా. Amen. Give a glory to God. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మాయంపరచండి. Give glory to God. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మాయంపడతాం. Amen. There is always a hope. ఎప్పుడైనా మనకు ఆశ ఉంది, There is నిరీక్షణ ఉంది. always a hope. ఎప్పుడైనా మనకు నిరీక్షణ ఉంది, ఆశ ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So now you know what happened to the people of Israel. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇజ్రాయెల్ ప్రజలకు ఏమైందో. So now you know why there should be a new covenant has been needed. ఇప్పుడు క్రొత్త నిబంధన అన్నది ఎందుకు అవసరమో, ఎటువంటి పరిస్థితుల్లో అవసరమో మీకు అర్థమైపోయింది. Now I am going to start my message. ఇప్పుడండి నా వర్తమానాన్ని నేను మొదలు పెడతాను. You're shocked, huh? ఆశ్చర్యపోతున్నారా? అంటే ఇప్పటిదాకా ఏం చెప్పారండి, ఇప్పుడు వర్తమానం అంటున్నారు. Truly I am going to start my message now. నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు నా వర్తమానం మొదలవుతుంది. Right? అవునండి. But the question is, అయితే ప్రశ్న ఏంటంటే, if these people was breaking the covenant again and then again and again, ఈ ప్రజలు ఎలాంటి వారంటే మాటి మాటికి మరలా నిబంధన విరగొడుతూ భంగం చేస్తూ వస్తున్నారు. how this new covenant is going to make any change? మరి ఇప్పుడు ఈ క్రొత్త నిబంధన వస్తే దానివల్ల ఏం ప్రయోజనం, ఎలాంటి మార్పు వస్తుంది? మామూలుగా అలాంటి ఆలోచన వస్తుంది కదా, ప్రశ్న వస్తుంది కదా So ఎవరికైనా. every year pastor conducts this convention. ప్రతి సంవత్సరం పాస్టర్ గారు ఇలాంటి కూటాలు పెడతారు. He spends lakhs of money. లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. So when we give altar call, మనము ముందుకు రండి, మీరు ఒప్పుకోండి అని ఎవరైనా పిలిచినప్పుడు We all వాక్యం come- వినేసి ముందుకు we all వచ్చేస్తాం. come before, మనం అందరం ముందుకు వచ్చి తీర్మానం we తీసుకుంటాం. cry, మనం ఏడుస్తాం, we submit, సమర్పించుకుంటాం, we go back home, తిరిగి ఇంటికి వెళ్తాం, again we break it. మళ్ళీ విరగొడతాం నిబంధన. Am I right? అవునంటారా? నిజమేనా? Yes. అవునా? Oh, they keep on breaking. అంటే మాటి విరగొడుతున్నారు అనమాట. So pastor has to, conduct another convention. అంటే ఇప్పుడు పాస్టర్ గారు మళ్ళీ ఇంకొక కన్వెన్షన్ పెట్టాలన్నమాట. Again spend some money మళ్ళీ కొన్ని డబ్బులు ఖర్చు to పెట్టాలి, mend it. మళ్ళీ దాన్ని అతికించడానికి. Go back home మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, and you break it. మళ్ళీ దాన్ని విరగొట్టాలి. మనం Only the money has been spent. డబ్బులు మాత్రమే ఖర్చు అవుతున్నాయి, The time has been wasted. సమయం అంతా వృధా అయిపోతుంది. So my question is, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, this 2026, ఈ 2026 this meeting, what is going to make a change in my life? మరి ఈ మీటింగ్ ద్వారా నా జీవితంలో వచ్చే మార్పు ఏంటి? My question is, how many of you heard my message last year? నా ప్రశ్న ఏంటంటే, పోయిన సంవత్సరం నా వర్తమానం ఎంతమంది విన్నారు, నా సందేశాలు ఎంతమంది విన్నారు? All right. చూపించండి ఒకసారి. Okay. అందరూ విన్నారు. Did it bring any change in you? ఆ మాటలు మీకు మీ జీవితంలో ఏమైనా మార్పు తెచ్చాయా? Right? తెచ్చాయా? Sure. నిజంగానా? Even in my church it doesn't happen. నా సంఘంలోనే అలాంటి మార్పు రాలేదండి. I see them every week. ప్రతి వారం వారిని కలుసుకుంటాను, I expect them to change. వారు మారాలని ఆశపడతాను. They themselves, they don't change. వారే మారట్లేదండి. See, it's all, for 1 week, 2 week or 1 month. ఇదంతా ఒక వారం, 2 వారాలు లేదా ఒక నెల రోజులు అలాగే ఏదో మారినట్టుగా We ఉంటుంది. go back to our original. మళ్ళీ మన పాత స్థితి, ఆ ఒరిజినల్ స్థితి ఏదా ఉందో అలాగే వెళ్ళిపోతాం, మళ్ళీ ఆ స్థాయికి వెళ్ళిపోతాం. Same like the people of Israel. ఆ ఇజ్రాయెల్ ప్రజల్లాగే ఉన్నాం మనం కూడా. So what the new covenant is going to do? మరి ఇప్పుడు ఈ కొత్త నిబంధన వచ్చి చేసేది ఏముందండి? What this convention in 2026 is going to change? ఈ 2026లో పెట్టిన ఈ కూటాల ద్వారా ఏం మార్పు వస్తుందండి? Are you ready to hear? వినడానికి సిద్ధంగా ఉన్నారా? What the new covenant did? ఈ కొత్త నిబంధన ఏం చేసిందంటే, Now read the scripture, Jeremiah chapter 31. ఇప్పుడు చూడండి ఇర్మియా 31. Yes, 31 verse 31, yeah. ఇదిగో నేను ఇజ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినంన వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. Unto 33 verse. Yeah. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయెల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను.
యెహోవా వాక్కు ఇదే. Say hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But this time, అయితే ఈసారి God says through Jeremiah, ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతూ I'm అంటున్నాడు, going to bring back the people of Israel from Babylon, బబులోనులో ఉన్నటువంటి నా జనాంగాన్ని తిరిగి తీసుకొస్తాను, and I'm going to make a covenant with them. వారితో మరలా నేను నిబంధన చేస్తాను. Not like the covenant I made in Sinai. అయితే ఈ నిబంధన, ఇప్పుడు చేస్తున్న నిబంధన సీనాయి పర్వతం దగ్గర వారితో చేసిన నిబంధన వంటిది కాదు. ఇది This is something going to be new. ఇది కొత్తదిగా ఉండబోతుంది. Something it's going to be new. ఇది కొత్తగా ఉండబోతుంది. I mean, that's why God called it a new covenant. అందుకనే దేవుడు దాన్ని కొత్త నిబంధన అని పిలిచాడు. So how this covenant is different from the covenant which happened in Sinai? మరి సీనాయి దగ్గర జరిగిన నిబంధనకు ఇది ఎలా భిన్నంగా ఉంటుందండి? Please listen carefully. దయచేసి జాగ్రత్తగా I want వినండి. everyone to listen carefully. అందరూ మనసు పెట్టి చాలా జాగ్రత్తగా మీ మనసు ఇక్కడ పెట్టి Then వినాలి. only you will understand the new covenant. అలా మీ మనసు పెట్టి విన్నప్పుడే ఈ కొత్త నిబంధన అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. Then only you will be able to receive the blessings of the new covenant. అప్పుడే మీరు అర్థం చేసుకున్నప్పుడే, పూర్తిగా అవగాహనలోనికి వచ్చినప్పుడే ఈ కొత్త నిబంధన ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మీరు పొందుకోగలుగుతారు. So the last covenant, కాబట్టి ఈ పాత నిబంధనలో it's been broken and mended, broken and brought it back. అది ఎలా అయిపోయిందంటే విరగొట్టబడుతుంది, మళ్ళీ అతకబడుతుంది, విరగొట్టబడుతుంది, మళ్ళీ అతకబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకు? Let me ask you a question. ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. How many of you have a mobile phone in your hands? మీలో ఎంతమంది దగ్గర మీ చేతుల్లో మొబైల్ ఫోన్లు ఉన్నాయి? సెల్ ఫోన్లు Come on. Right? ఉన్నాయా లేవా? Everyone, even young children, 10 years, 12 years, everyone. 10-12 సంవత్సరాల పిల్లల దగ్గర కూడా ఉన్నాయి. Have your pastor told you not to use, mobile phone often? మరి తరచుగా మీ మొబైల్ ఫోన్ వాడొద్దు అని మా పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా మీకు? Come on. చెప్పారా లేదా? How many of you obeyed it? మరి ఎంతమంది ఆ మాట విన్నారు? ఎంతమంది ఆ మాటకు లోబడ్డారు? Pastor, see, they don't obey you. పాస్టర్ గారు చూడండి, వారు లోబడట్లేదు. They have accepted it. వారు దాన్ని అంగీకరించారు, ఒప్పుకున్నారు. Yes, tonight I pray. ఈ రాత్రి నేను ప్రార్థిస్తున్నాను, Lord, pastor has spoken that we should not touch the mobile. ప్రభా, పాస్టర్ గారు చెప్పారండి, పాస్టర్ గారు చెప్పారు ఆ మొబైల్ ముట్టుకోవద్దని. When I wake up in the early morning, పొద్దున్న లేవగానే I have to search the Bible, Lord. బైబిల్ని వెతకాలయ్యా ప్రభువా. I want to spend time in your presence. నీ సన్నిధిలో నేను సమయం గడపాలయ్యా. We take a decision. ఒక నిర్ణయం తీసుకుంటాం. So go to bed, పడుకుంటాం, get early in the morning. పొద్దున్నే లేస్తాం, నెమ్మదిగా Our hands are searching for the mobile. చేతులు వెతుకుతున్నాయండి, దానంతట అవే వెళ్ళేసి వెతుకుతా ఉన్నాయి. You take it, మొబైల్ ఎక్కడుందని తీసుకొని you open it. ఓపెన్ చేసి The తెరిచి first thing you want to see is మొట్టమొదటిగా నువ్వు how చూడాలనుకునేది, many likes for your post, నువ్వు చేసిన పోస్ట్ కి ఎన్ని లైక్లు వచ్చాయో how చూస్తావు. many heart for your Instagram post. మరి నీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కి ఎన్ని హార్ట్లు వచ్చాయో చూస్తావు. This happens to everyone, అందరికీ జరుగుతుంది ఇదే. even for pastors. పాస్టర్లకు కూడా అలాగే జరుగుతుంది. Pastors are not, I don't escape from this. పాస్టర్ గారు ఏం, పాస్టర్లు అంటే వాళ్ళేం తప్పించుకునే వాళ్ళేం కాదు ఇందులో We నుంచి. want to obey the word. మనం దేవుని మాట లోబడాలనుకుంటాం. We want to obey what pastor says. పాస్టర్ గారు చెప్తున్న మాటకు మనం వినాలని, లోబడాలని Yes, ఆశపడతాం. I fear the word of God. అవును, దేవుని వాక్యం అంటే నేను భయపడతాను. The problem is, అయితే సమస్య ఏంటంటే I cannot keep it దాన్ని నిలపలేకపోతున్నాను. even for one day. ఒక్క రోజైనా కనీసం I break it. దాన్ని విరగొడుతున్నాను. That is the problem of everyone here. ఇక్కడున్న ప్రతి ఒక్కరి సమస్య అదే. The same problem the people of Israel had. ఇజ్రాయెల్ జనాంగానికి అలాంటి సమస్యనే ఉంది. What is the reason? కారణం ఏంటి? Listen very carefully. జాగ్రత్తగా వినండి. So God gave the people of Israel the commandments in the tablet of stone. దేవుడు వారికి పలకల మీద రాసి ఇచ్చాడండి ఆ ధర్మశాస్త్ర విధులు. He gave in the tablet of stone. మరి ఆ పలకల మీద రాసి పెట్టి ఇచ్చాడు. So what they have to do is, వారు ఏం చేయాలి? they have to read the commandment ఆ ఆజ్ఞను చదవాలి, and they have to walk according to it. దాని ప్రకారం దాని చొప్పున The నడుచుకోవాలి. commandment says do not lie. అబద్ధం ఆడొద్దు అని చెప్తున్నాడు. So when I look at it, దాన్ని చూసినప్పుడు then I try not to lie. అబద్ధం ఆడకుండా ఉండే ప్రయత్నం The చేస్తాను. commandment says
ఆజ్ఞ చెప్తుంది, obey your parents. Honor your father and mother. నీ తల్లిదండ్రులను సన్మానించుము అని చెప్తుంది. So how many of you honor your mother and father? మీలో ఎంతమంది మీ తల్లిదండ్రులను సన్మానిస్తారండి? Pastor, I love to honor my father and mother. నా తండ్రిని నా తల్లిని నేను సన్మానించడానికి ఎంతో ఇష్టపడతాను పాస్టర్. Unfortunately, I break the command. కానీ ఏదో ఒక రోజు వస్తుంది మళ్ళీ దాన్ని విరగొట్టేస్తా. I was not able to follow which is written in the tablet of stone. ఆ పలకల మీద రాయబడినటువంటి ఆ నిబంధన మందసం, ఆ నిబంధన యొక్క ఆజ్ఞలు నేను పాటించలేకపోతున్నాను. Every day I break the commandments of the Lord. ప్రతిరోజు కూడా ప్రభు యొక్క ఆజ్ఞలు నేను విరగొడుతున్నాను, వాటిని పాటించలేకపోతున్నాను. This is the conditions of every Christians who say that they are under the new covenant. మేము కొత్త నిబంధన కింద ఉన్నామని చెప్పుకునే క్రైస్తవుల పరిస్థితి కూడా ఇది. See, if it is in the old covenant, సరే ఒకవేళ ఇది పాత నిబంధనలో ఉంటే we can say that everything is in the tablets. అదంతా పలకల మీద ఉందండి, అందుకే అలా జరిగిపోయింది అక్కడ But అంటాం. we are saying that we are under the new covenant. కానీ మనం ఏమంటాం? మనం కొత్త నిబంధన కింద ఉన్నాం అంటున్నాం కదా. మరి what is the difference between the people of Israel and us? మరి ఇప్పుడు చెప్పండి, పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలకు కొత్త నిబంధనలో ఉన్న మనకేమైనా తేడా ఉందా? మరి is there any difference? ఏమైనా తేడా ఉందా? We are also breaking the commandments of the Lord every day. మనం కూడా ప్రతిరోజు దేవుని ఆజ్ఞల్ని మనం విరగొడుతూనే ఉన్నాం. So what is the problem? సమస్య ఏంటి మరి? What is the problem? సమస్య ఎక్కడ ఉంది? Listen very carefully. జాగ్రత్తగా వినండి. Let me show you one scripture. ఒక వాక్య భాగం మీకు I చూపిస్తాను. want everyone to open your Bible and read that scripture. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆ వాక్య భాగాన్ని తెరిచి చూడండి. Jeremiah chapter 17 verse 1. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. 17 verse 1. ఇర్మియా 17:1. Yes. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠంలను, ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొని చుండగా. Is it right? Verse 2, pastor. యూదా పాపము ఇనుప గంటంతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేది పలకల మీద చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠంలో కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. Oh, it's in verse 2 there. In Tamil it's verse 1. Okay. Listen very carefully. తమిళ్లో మొదటి వచనంలో ఉంది, తెలుగులోనేమో రెండో వచనంలో I want to read that verse 2 again, once again. రెండో వచనం మళ్ళీ చదువుదాం. యూదా పాపము ఇనుప గంటంతో రాయబడి ఉన్నది, అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయములనేది పలకల మీద చెక్కబడి ఉన్నది. Listen very carefully. జాగ్రత్తగా వినండి. The Bible says, బైబిల్ చెప్తుంది, the sins of the people of Israel, ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపము, the sins of Judah, యూదా యొక్క పాపము is written in their hearts. వారి హృదయములలో లిఖించబడి ఉన్నది. How is it written? ఎలా రాయబడ్డది? It is written in an iron rod. ఇనుప గంటంతో రాయబడింది. It is written with the tip of the diamond. అది వజ్రపు మొనతో లిఖించబడ్డది. You know the tip of the diamond is very strong. వజ్రపు మొన అంటే చాలా గట్టిగా ఉంటుంది, మీకు తెలుసా? Even it can break anything. దేన్నైనా విరగొట్టొచ్చు దాంతో. So the people of Israel heart, sin was written in diamond tip. అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క పాపము వారి హృదయముల మీద ఆ వజ్రపు మొనతో రాయబడింది అన్నమాట. So when God gave the tablets, దేవుడు ఈ యొక్క నిబంధన పలకల్ని వారికి ఇచ్చినప్పుడు, the heart, inside the heart, it is sin is written. మరి హృదయం లోపల పాపం రాయబడి ఉన్నది. So they are not able to follow the law of the Lord. ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వారు అనుసరించలేకపోతున్నారు. They can only follow their heart. వారి హృదయాన్ని మాత్రమే అనుసరించి వెళ్తున్నారు. Do you understand? మీకు అర్థమవుతుందా అండి? If you understand, say hallelujah. మీకు అర్థమవుతే గట్టిగా హల్లెలూయా చెప్పండి ఒకసారి. What is written in their heart? వారి హృదయంలో ఏం రాయబడింది? What is written in their heart? వారి హృదయంలో ఏం రాయబడింది? Sin is written in their heart. పాపము రాయబడి ఉన్నది వారి హృదయాల మీద. It cannot be washed. అది కడగబడటానికి అవకాశం లేదు. Engraved by diamond tip. అది వజ్రపు మొనతో గట్టిగా లిఖించబడిందంట. So when God gave the law, దేవుడు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చినప్పుడు, this heart is incapable of obeying the law of God. ఈ హృదయం ఎలాంటి స్థితిలో ఉందంటే ఆ ఇవ్వబడినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించడానికి అవకాశం లేని స్థితిలో ఈ హృదయం ఉన్నది. This heart wanted to follow the Lord. ఈ హృదయం ప్రభువును వెంబడించాలని ఇష్టపడుతుంది, but incapable of following the law. కానీ వెంబడించలేని స్థితిలో ఉన్నది. Because the heart inside, the sin has been written. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉందంటే లోపల హృదయం లోపల పాపం అనేది రాయబడిపోయింది. See, I'm asking parents a question. తల్లిదండ్రులను నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. How many parents are having a hard time to keep your children away from the video game in your mobile phone? మీ పిల్లలను వీడియో గేమ్లు ఆడకుండా, మొబైల్ ఫోన్లో వీడియో గేమ్లు కానీ ఆడకుండా కానీ వాటిని చూడకుండా కానీ ప్రయత్నించి ఎంత కష్టపడుతున్నారు తల్లిదండ్రులు చెప్పండి.
Almost every parent. అందరూ అదే స్థితిలో ఉన్నారు కదా. ప్రతి తల్లిదండ్రులు, ప్రతి ఇంట్లో పిల్లలు మొబైల్ పట్టుకోకుండా ఉండకుండా వాళ్ళని ఆపే ప్రయత్నం ఎంత చేసినా వాళ్ళు ఉంటున్నారా? Maybe you don't want to raise your hands. మీ చేతులు ఎత్తడానికి మీరు ఇష్టపడట్లేదు అయినా. But every parents in the whole world are struggling. మొత్తం ప్రపంచంలో ఉన్న తల్లిదండ్రులందరూ కూడా ఇదే కష్టాన్ని అనుభవిస్తున్నారు. He is coming from the school. స్కూల్ నుంచి వస్తున్నాడు, throwing his shoes like this. షూస్ అలా ఇసిరేస్తున్నాడు. Bag is flying that way. బ్యాగ్ అలాగా గాల్లో ఎగరేస్తాడు. Even he is not removing his uniform. కనీసం ఆ యూనిఫామ్ కూడా తీయట్లేదు. Straight he goes to the mobile. నేరుగా వెళ్ళి ఫోన్ పట్టేసుకుంటాడు. He takes the mobile. మొబైల్ పట్టుకుంటాడు. You are saying no son, you should not do that. వద్దు బిడ్డ, అలా చేయకరా బాబు. You know, God hates it. దేవుడు దాన్ని ఇష్టపడాడు రా, ద్వేషిస్తున్నాడు. Sunday pastor said you should not do that. పాస్టర్ గారు చెప్పారు కదా ఇలా చేయొద్దని. ఆదివారం చెప్పాడు కదా పాస్టర్ గారు, అయ్యగారు. He will hear here. ఇక్కడ నుంచి వింటాడు. He will leave this way. ఈ చెవులో నుంచి అలా It is not happening. అది జరగట్లేదు. Amen. You beat him. ఎంత కొట్టినా, you kick him. ఎంత తన్నినా it will not happen. అసలు సాధ్యపడట్లేదండి. Hallelujah. హల్లెలూయా. Even పాస్టర్లు కూడా we are struggling. మనం ప్రయాసపడుతున్నాం. Do you think we can deliver our people? మన ప్రజల్ని మనం విడిపించగలం Do you అనుకుంటున్నారా? think we can deliver our church మన young people? సంఘంలో ఉన్న ప్రజల్ని విడిపించగలం అనుకుంటున్నారా? You cannot do anything with your message. మన సందేశంతో వారిని ఏం చేయలేమండి. Whatever you cannot deliver your young people. నువ్వు ఏదైనా చేసి చూడు, మీ యవనస్తుల్ని Parents, విడిపించలేరు. whatever you cannot deliver your people. తల్లిదండ్రులారా, మీరు ఏ ప్రయత్నాలన్నా చేసి చూడండి, మీరు విడిపించలేరు మీ బిడ్డల్ని. Shall I tell you why? ఎందుకో తెలుసా? కారణం చెప్తున్నాను. Because the mobile phone is in the heart. ఎందుకంటే ఆ మొబైల్ ఫోన్ హృదయంలో ఉన్నది. It's in the heart. అది హృదయం లోపల ఉన్నది. It is engraved from the age of 5 months. 5 నెలల కాలంలోనే వారి హృదయంలో అది ముద్రించబడుతా ఉంది. When you give the food, భోజనం పెడుతున్నప్పుడు you give the mobile phone in the hand. మొబైల్ ఫోన్ చేతిలో పెట్టి చూపిస్తేనే వాడు తింటాడు. Because he doesn't know what he's eating. ఏం తింటున్నాడో కూడా వాడికి తెలియదు. The food is not going inside. లోపలికి భోజనం వెళ్ళట్లేదంటే The mobile phone is going inside. లోపలికి భోజనం వెళ్ళట్లేదు కానీ మొబైల్ ఫోన్ వెళ్తుంది. The cartoon is going inside. ఆ కార్టూన్ దృశ్యాలు లోపలికి వెళ్తున్నాయి. Pokemon is going inside. ఆ పోకిమాన్ వెళ్తున్నాడు లోపలికి. You know, Pokemon is a demonic thing. పోకిమాన్ దయ్యం అన్నది మీకు తెలుసా? The monster is going inside. ఆ మాన్స్టర్, ఆ దయ్యం వెళ్తుంది లోపలికి. The monster is a satanic thing. ఆ మాన్స్టర్ అనేది సాతాను సంబంధమైనదని మీకు తెలుసా? When it all goes inside, ఇవన్నీ లోపలికి వెళ్ళినప్పుడు it has been carved inside your heart. హృదయం లోపల అవి లిఖించబడి అలా ముద్రించబడుతున్నాయి. Nobody can do anything. ఎవ్వరు ఏం చేయలేరండి. Nobody can do anything. ఎవ్వరు ఏం చేయలేరు. No prayer can do anything. ఏ ప్రార్థన ఏం చేయలేదు. No anointing can do ఏ anything. అభిషేకం కూడా ఏం చేయలేదు. You shout. నువ్వు అరువు కేకలై ఏం చేయి. That is the problem of every pastor today. ఈ రోజుల్లో పాస్టర్ల సమస్య అది. I am a pastor. నేను కూడా పాస్టర్నే. And I have been shouting, amen, in my church, don't do that and don't do this. మా సంఘంలో నేను అరుస్తూ కేకలేస్తూ చెప్తున్నాను, ఇలా చేయొద్దు, అలా చేయొద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు. But the young people are falling in the same sin again and again. కానీ యవనస్తులు మాటికి మరలా అదే పాపంలో పడిపోతున్నారు. I cannot deliver anything for my people. నా ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో నేను One day విడిపించలేకపోతున్నాను. God showed this scripture to me. ఒక రోజు దేవుడు ఈ లేఖన భాగాన్ని నా హృదయంలో చూపించాడు. The sin is in their heart. జాన్, వారి హృదయంలో ఈ పాపం లిఖించబడి ఉంది. It is engraved in their heart. వారి హృదయం మీద అది ముద్రించబడి ఉంది. Your message is not going to change them. నీ వర్తమానం, నీ సందేశం అక్కడ ఏం పనిచేయదయ్యా అన్నాడు. So what is us? మరి ఏంటి పరిస్థితి? So what should do now? మరి ఇప్పుడు ఏం చేయాలయ్యా? Parents, what should we do now? తల్లిదండ్రులారా, మరి మన పిల్లల విషయంలో ఏం చేద్దాం? మరి what shall we do now? పాస్టర్లారా, మరి మన సంఘం విషయంలో ఏం చేద్దాం? God says, I'm going to make a new covenant. అందుకే దేవుడు అంటున్నాడు, నేను ఒక కొత్త నిబంధన చేయబోతున్నాను. Not like what Sinai. మరి ఆ సినాయి పర్వతం దగ్గర చేసిన నిబంధన వంటిది కాదు. Breaking and mending again. విరగొడుతూ మళ్ళీ అతికిస్తున్న నిబంధన కాదు. అటువంటిది కాదు. In this new covenant, ఈ కొత్త నిబంధనలో God says, దేవుడు అంటున్నాడు, I will give them a new heart. వారికి నేను నూతన హృదయం ఇచ్చేదను. I will give a new heart. వారికి ఒక నూతన హృదయం ఇస్తాను. I'll give them a new heart. వారికి నూతన హృదయం ఇస్తాను. I will transplant their heart. వారి హృదయాన్ని బదిలీ చేసేస్తాను. I'll make a surgery. అక్కడ ఒక ఆపరేషన్ చేస్తారు. And take away the old heart. ఆ పాత హృదయాన్ని తీసేస్తాను. And I will throw it away. దాన్ని విసిరి పాడేస్తాను. And give a new heart. నూతన హృదయం ఇస్తాను. Listen very clearly. వినండి జాగ్రత్తగా వినండి. What God says through Jeremiah. దేవుడు ఇర్మియాతో ఏమంటున్నాడు? ఇర్మియా ద్వారా, నేను నూతన హృదయం ఇస్తాను. And I will put
put the same commandment. I will write the same commandment in the heart now. అదే ధర్మశాస్త్ర ఆజ్ఞలను వారి హృదయంలో రాసి పెడతానంటున్నాడు. I mean, I will write the law of the Lord in their hearts. ప్రభు యొక్క ధర్మ విధులను వారి హృదయముల మీద రాస్తానంటున్నాడు దేవుడు. Not only like that, అంత మాత్రమే కాదు, I will place the Holy Spirit inside them. వారి లోపల నేను పరిశుద్ధాత్ముని I పెడతాను. will place the Holy Spirit inside them. వారి లోపల పరిశుద్ధాత్ముని పెడతాను. And He will make them to walk according to the law. ఆ పరిశుద్ధాత్ముడు వారు ఆ ఆజ్ఞలు అనుసరించి నడిచేటట్టుగా చేస్తాడు. Hallelujah. గట్టిగా చెప్పదామా? హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. I'll give a new heart. నేను కొత్త హృదయం ఇస్తాను. I will write not the sin, I will write the law in their heart. నేను వారి హృదయాల మీద పాపం కాదు, ధర్మశాస్త్ర విధులను, ధర్మ విధులను రాస్తాను. Also I will put the Spirit of God in them. అలాగే వారిలో దేవుని ఆత్మనుంచుదును. And I will make them to walk according to the law of the Lord. ఆ దేవుని ధర్మశాస్త్ర అనుసారంగా నడిచే విధంగా నేను వారిని చేస్తాను. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Children, పిల్లలారా, we need new heart. మనకు కొత్త హృదయం కావాలి. Your children need new heart. మీ పిల్లలకు కొత్త నూతన హృదయం కావాలి. Not new church, కొత్త సంఘం కాదు, not new pastor, కొత్త పాస్టర్ కాదు, not new message, కొత్త సందేశం కాదు, not another convention, ఇంకొక మీటింగ్ కాదు, not one more youth camp, ఇంకొక యూత్ క్యాంప్ కాదు, not one more powerful preacher. ఇంకొక బలమైన ప్రసంగికుడు కాదు. Nothing can change. ఏది మార్చలేదండి. Nothing can change you. ఏది నిన్ను మార్చలేదు. Nothing can change me. నన్నుగైనా ఏది మార్చలేదు. We need a heart transplantation. మనకు హృదయము బదిలీ కావాలండి, మార్పిడి కావాలి. My dear brothers and sisters, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, if you say to me, మీరు నాతో చెప్పినట్లయితే, my life is breaking, నా జీవితం విరిగిపోతూ అతుక్కుంటుంది, విరిగిపోతూ అతుక్కుంటుంది, my prayer life is breaking and mending, నా ప్రార్థన జీవితం విరుగుతుంది అతుక్కుంటుంది, విరుగుతుంది my అతుక్కుంటుంది, holy life is breaking and mending, నా పరిశుద్ధ జీవితం విరుగుతుంది అతుక్కుంటుంది, my fellowship with God is breaking and coming, breaking and దేవునితో నాకున్న సహవాసం విరిగిపోతుంది, మళ్ళీ అతుక్కుంటుంది. I tell you, నేను మీకు చెప్తున్నాను, God is here దేవుడు ఇక్కడ ఉన్నాడు. to give a new heart. ఒక నూతన హృదయం ఇవ్వడానికి ఉన్నాడు. A new heart. నూతన హృదయం, That's new covenant. అదే అండి కొత్త నిబంధన. New covenant doesn't mean that you are under grace and you can do whatever you want. కొత్త నిబంధన అంటే నువ్వు కృప కింద ఉన్నావు, ఏం చేసినా పర్లేదు, అన్ని దేవుడు క్షమించేసి పరలోకం తీసుకుంటాడని కాదు. Hallelujah. కాదండి. All you need is a new heart. నీకు కావాల్సిందల్లా ఒక కొత్త హృదయం నీకు కావాలి, నూతన Now, హృదయం. let me ask you a question. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. How many of you need a new heart? మీలో ఎంతమందికి కొత్త నూతన హృదయం అవసరం? Come on, lift. ఎంతమందికి కావాలి? నూతన హృదయం కావాలి నాకు అన్నవారు చేతులు ఎత్తండి. So we all accept మనం అందరం ఒప్పుకుంటున్నాం, breaking. మళ్ళీ విరగొడుతున్నాం, మళ్ళీ అతుక్కుంటున్నాం, అతికించుకుంటున్నాం. And we all accept మనం అందరం ఒప్పుకుంటున్నాం. what is in their heart. లోపల ఏముందండి హృదయంలో? Sin is been engraved in the diamond tip. వజ్రపు కొనతో ఆ పాపము లిఖించబడి ఉన్నది హృదయం లోపల. We are going to cry tonight. ఈ రాత్రి మనం దేవునికి మొరపెట్టబోతున్నాం. Lord, I hate this life. ప్రభువా, ఈ జీవితాన్ని నేను ద్వేషిస్తున్నాను. I hate keeping on falling in the same sin again and again. మాటికి మరల అదే పాపంలో పడిపోయే ఈ స్థితిని నేను ద్వేషిస్తున్నానయ్యా. I'm sick of the spiritual life. నాయనా, ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇలా విరిగిపోయిన స్థితిలో నేను విరిగిపోయి ఉన్నానయ్యా. This sin has become habitual now. ఈ పాపము నా జీవితంలో ఒక అలవాటుగా మారిపోయిందయ్యా. Now I come to a situation, I'm going to hide everything. I'm going to continue in this sin. ఇక నేను అన్ని మూసిపెట్టేసి, అన్ని అలాగా దాచిపెట్టేసి పాపంలో అలాగే కొనసాగి వెళ్ళిపోవాలనుకున్న స్థితిలో ఉన్నానయ్యా. But tonight, అయితే ఈ రాత్రి your word is giving me a hope. నీ వాక్యం నాకు ఒక నిరీక్షణ కలుగజేస్తుంది, ఒక ఆశ పుట్టిస్తుంది. It's giving me a hope. అది నాకు ఒక ఆశ పుట్టిస్తుంది నాలో. I always believed that I'm in new covenant. నేను ఎప్పుడు కొత్త నిబంధనలోనే ఉన్నాను అనుకుంటున్నాను, నమ్ముతూ వచ్చాను. I always believed that I'm under new covenant. నేను కొత్త నిబంధన క్రింద ఉన్నాను అనుకున్నాను. But my life, it seems I'm in the old covenant. కానీ నా జీవితాన్ని చూస్తే మాత్రం మొత్తం పాత నిబంధనలో ఉన్నట్టుగానే ఉందయ్యా. It seems I'm in the old covenant. పాత నిబంధనలోనే నేను ఉన్నట్టుగా ఉంది నా జీవితం. Now I understand why I'm falling. ఇప్పుడు నేను ఎందుకు పడిపోతున్న స్థితిలో ఉన్నానో నాకు అర్థమవుతుంది నాయనా. Now I understand why I'm falling. ఇప్పుడు మాటికి నేను ఎందుకు పడిపోతున్నానో నాకు ఇప్పుడు అర్థమవుతుంది తండ్రి. Because there is a problem in my heart. ఎందుకంటే నా హృదయంలో ఉంది అసలు సమస్య. Where is the problem? ఎక్కడుందండి సమస్య? Here. ఇక్కడ ఉందండి. See,
This is not a message I prepared for you. మీ కొరకేదో చెప్పడానికి నేను సిద్ధపరిచిన సందేశం కాదు ఇది. It's a message for me. ఇది నాకండి, నా కొరకు సిద్ధపరచుకున్న సందేశం. God spoke to me. దేవుడు నాతో మాట్లాడాడు. I cried in the presence of God. ప్రభు సన్నిధిలో నేను ఏడ్చి మొరపెట్టాను. Why Lord I keep falling and falling in the same sin? ఎందుకయ్యా ప్రభు మాటికి అదే పాపంలో మరల పడిపోతున్నా? I'm under the new covenant. నేను కొత్త నిబంధన క్రింద ఉన్నా I'm కదయ్యా. under the covenant of the grace. కృపగల ఆ నిబంధన క్రింద నేను ఉన్నాను కదయ్యా. I'm under the new covenant but through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా చేయబడిన కొత్త నిబంధనలో నేను ఉన్నాను కదయ్యా. Why? అయినా ఎందుకు ఇలా ఉన్నాను? The Lord says, check your heart. ప్రభు అంటున్నాడు, నీ హృదయాన్ని పరీక్షించుకో. I want to change the heart. నేను ఆ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాను. I asked Lord, how you are going to change it? అయితే నేను అన్నాను, ప్రభు ఎలా మారుస్తావయ్యా? I was specialist. నేను స్పెషలిస్ట్ అన్నాడు ప్రభు. Specialist surgeon is there. నేను ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి ఆపరేషన్ చేయగలిగిన దేవుడు ఆయన. He is the Holy Spirit. ఆయన నిపుణుడు అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుడు. He is the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా When you allow tonight, ఈ రాత్రి ఆయనను మీరు అనుమతిస్తే నీ జీవితంలో come and change your heart. ఆయన వచ్చి నీ హృదయం మొత్తం మార్చేస్తాడు. That is the only way you can be delivered from sin. కేవలము ఆ ఒక్క విషయంలో, ఆ ఒక్క విధానంలోనే మీ హృదయం మొత్తం మార్చుకునే అవకాశం ఏర్పడుతుంది. Hallelujah. హల్లెలూయా. Is the Lord God speaking to you tonight? ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడా? My dear children, నా ప్రియ బిడ్డలారా, you don't have to fall, rise again and again. నువ్వు మరలా మాటికి పడుతూ లేస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. Not needed. ఇక అవసరం లేదు అలాగా. God wants to change you tonight. దేవుడి రాత్రి నిన్ను To మార్చాలనుకుంటున్నాడు. give you a new heart. నీకు ఒక కొత్త హృదయం ఇవ్వాలనుకుంటున్నాడు. New heart. ఒక కొత్త హృదయం. And the Spirit of God will enable you to walk according to the word of. ప్రభు ఆత్మ, దేవుని ఆత్మ ఒక నూతన హృదయం కలిగి నువ్వు ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే స్థితిలోకి నిన్ను నడిపించాలని He will ఇష్టపడుతున్నాడు. give the strength to obey the word of God. ఆ దేవుని వాక్యానికి లోబడగలిగినటువంటి ఆ సామర్థ్యాన్ని ఆయన నీకు ఇస్తాడు. Hallelujah. హల్లెలూయా. Are you ready? సిద్ధంగా ఉన్నావు? మరి Are you ready? సిద్ధంగా ఉన్నావా? This is only one point I have preached. ఈ కేవలం ఒక్క పాయింటే, ఒక్క విషయమే మీకు ఇంతవరకు బోధించాను. This is the first blessing of the new covenant. ఈ కొత్త నిబంధనలో ఉన్న మొదటి ఆశీర్వాదం ఇది. Amen. ఆమేన్. Amen. I think the time is up, right, Pastor? సమయం అయిపోతుంది. It's around nearly 11 o'clock. దాదాపు 11 అవుతుంది. We will continue tomorrow morning. రేపు ఉదయం మనం దీన్ని కొనసాగించుకుందాం. Ready? సిద్ధంగా ఉన్నారా? We will continue the next 4-5 points. I will continue tomorrow. రేపు 3-4-5 అంశాల వరకు ఆ పాయింట్స్ నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. Are you ready tomorrow morning? రేపు ఉదయం సిద్ధంగా ఉంటారా మరి? Hallelujah. హల్లెలూయా. So before we go home, మనం ఇంటికి వెళ్ళే ముందు let's have scan our heart. ఒక్కసారి మన హృదయాన్ని స్కానింగ్ చేసుకుందాం. This is a time to commit now. ఇది సమర్పణ చేసుకునే సమయం. It's a time to commit now. సమర్పణ చేసుకోవాల్సిన How సమయం. many of you really say, please open your eyes and see, let me pray. Before we pray, we're going to stand and commit ourselves. ప్రార్థించే ముందు ఒకసారి అలాగే కళ్ళు తెరిచి నన్ను చూడండి. నేను చెప్తున్న మాటలు విన్న తర్వాత మనం ప్రార్థనలోకి This వెళ్ళి is the సమర్పించుకుందాం. first and important day of this meeting. ఈ కూడికలో మొదటి దినము ప్రాముఖ్యమైన దినం ఇది. That's what I do everywhere. మరి ప్రతి చోట నేను ఇలాగే చేస్తాను. If you don't deal with our heart, మన హృదయంతో మనము దాన్ని సరి చేసుకునే విషయంలో బాధ్యత తీసుకోకపోతే, tomorrow, day after tomorrow, రేపు ఎల్లుండి when Padma Mudaliar Amma comes, పద్మ ముదిలియార్ అమ్మగారు వచ్చినప్పుడు, when she speaks the word, వారు వాక్యాన్ని బోధించినప్పుడు, the word won't go to the heart. ఆ వాక్యం హృదయంలోనికి వెళ్ళదండి. It'll go from this ear and go out. ఈ చెవులో నుంచి వెళ్ళి ఈ చెవులో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. But కానీ if it wants to go into the heart, ఒకవేళ ఆ వాక్యాలన్నీ హృదయం లోపలికి వెళ్ళి ఉండాలనుకుంటే, and if you want to change your life, నీ జీవితాన్ని మార్చేవిగా ఉండాలనుకుంటే, the first thing is మొట్టమొదటి విషయం new heart. నూతన హృదయం కావాలి. New heart. నూతన హృదయం. New heart. నూతన హృదయం. So how many of you here can say, కాబట్టి ఇక్కడున్న ఎంతమంది చెప్పగలరు, Pastor, my life is ups and downs. పాస్టర్ గారు, నా జీవితం పడుతూ లేస్తున్నట్టుగా ఉందండి. My prayer life is up and down. నా జీవితం కింద మీద పడుతున్న స్థితిలో ఉందండి. Amen. నా ప్రార్థన జీవితం, My fellowship with the Lord is up and down. ప్రభుతో నాకున్నటువంటి సహవాసం, ఆ సంబంధము అలాగ పడుతూ లేస్తూ కిందికి మీదికి అన్నట్టుగా ఉందండి. It's not consistent. అది స్థిరంగా ఒక స్థాయిలో లేదండి. I know who I am.
నేనెవరో నాకు తెలుసు. I know a particular sin has been engraved in the time and date. ఒక పలానా పాపం అన్నట్టుగా అది నా హృదయంలో లిఖించబడి ముద్రించబడిపోయిన స్థితిలో నేను ఉన్నానయ్యా. I'm not talking just to the believers. నేను కేవలం విశ్వాసులతో మాత్రమే కాదు మాట్లాడేది, I'm even talking to the pastors. పాస్టర్లతో కూడా మాట్లాడుతున్నానండి. We cannot escape. మనం తప్పించుకోవడానికి లేదండి. If you know that something is engraved, ఏదైనా లోపల అలా ముద్రించబడిపోయినట్టుగా ఉంటే even we need a new heart. మనకు కూడా కొత్త హృదయం కావాలి. If you are there, మీరు ఇలాగ ఉన్నట్లయితే just stand up quickly. దయచేసి లేచి Let's నిలబడండి. all commit ourselves to God. మనం అందరం కలిసి దేవునికి సమర్పించుకుందాం. I wanted the Spirit of God to ప్రభు ఆత్మ ఇక్కడ పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. Amen, amen. ఆయనకు అప్పగించుకుందాం. If you want to confront, you can confront. ఒకవేళ మీరు కావాలనుకుంటే ముందుకు కూడా రావచ్చు. ఖాళీగా ఉన్న స్థలంలో ముందు వచ్చి Let's నిలబడి all pray together. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. Amen. ముందుకు వచ్చేయండి. Don't feel shy. Come on. సిగ్గుపడకండి, ముందుకు వచ్చేసేయండి. Lord, I want a new heart. నాకు హృదయం, కొత్త హృదయం I want a కావాలయ్యా. new heart. నాకు నూతన హృదయం కావాలి తండ్రి. I want a new heart. నాకు నూతన హృదయం Let's కావాలయ్యా. all close our eyes. అందరం కళ్ళు మూసుకుందాం ప్రియులారా. Amen, amen. Let's all close our eyes. అందరం కళ్ళు మూసుకుందాం The ప్రియులారా. Spirit of God is speaking to you this first day. ఈ మొదటి దినాన ప్రభు ఆత్మ నీతో మాట్లాడుచున్నాడు. The first day, the little Lord is speaking to you. ఈ మొదటి రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Do you know why you've been caught in a slavery? నువ్వు ఒక బానిసత్వ స్థితిలో ఎందుకు పట్టబడిపోయి మిగిలిపోయి ఉన్నావో తెలుసా? Do you know ఇరుక్కుపోయి ఉన్నావో తెలుసా? why you are in Babylon? ఎందుకు నువ్వు బబులోనులో చెరలో ఉన్నావో తెలుసా? Do you know why you've been caught in this debt? ఈ యొక్క అప్పుల్లో నువ్వు ఎందుకు చిక్కబడిపోయి ఉన్నావో తెలుసా? Why you have been caught in this problem? ఈ సమస్యలో ఎందుకు చిక్కిపోయి ఉన్నావో నీకు తెలుసా? So that God will make you to realize that I am sinning. నేను పాపం చేస్తున్నానని గ్రహింపు కలిగే విధంగా ప్రభు మనలో ఒప్పుదల కలగజేస్తున్నాడు. Hallelujah. మనకు ఆ గ్రహింపుని ఇస్తున్నాడు. God will not leave you alone. దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. God will not leave you alone. దేవుడు నిన్ను ఒంటరిగా He విడిచిపెట్టడు. wants to make a new covenant. నీతో ఒక కొత్త నిబంధన చేయడానికి He wants to make ఇష్టపడుతున్నాడు. a new covenant. నీతో ఒక కొత్త నిబంధన చేయడానికి Amen. ఇష్టపడుతున్నాడు. And then what is a new covenant? ఆ కొత్త నిబంధన ఏంటి? A new heart. ఒక నూతన హృదయం. How many of you want a new heart? మీలో ఎంతమందికి నూతన హృదయం కావాలో Raise both of your మీ hands. రెండు చేతులు పైకెత్తి Raise దేవునికి both of your చూపించండి. hands. మీ రెండు చేతులు పైకెత్తండి. Amen. Cry out to the Lord. ప్రభుకు మొరపెట్టండి. Cry out to the Lord. ప్రభుకు మొరపెట్టండి. Cry out to the Lord. ప్రభుకు మొరపెట్టండి Say, ప్రియులారా. Lord, ప్రభువా, Lord, I cannot do, Lord. ప్రభువా, నేను చేయలేకపోతున్నానయ్యా. I cannot overcome my sin. నేను పాపాన్ని జయించలేకపోతున్నానయ్యా. I'm falling in again and again. మరలా నేను పడిపోతున్నానయ్యా. Falling again and again, Lord. మాటికి పడిపోతున్న స్థితిలో I'm ఉన్నానయ్యా. breaking the covenant again and again. మాటికి మరలా నిబంధనను భంగం Lord, చేస్తున్నానయ్యా. I couldn't keep my word. నా మాట నిలబెట్టుకోలేకపోతున్నానయ్యా. Lord, I cannot be faithful, Lord. నమ్మకంగా ఉండలేకపోతున్నానయ్యా. I mean, I have a different life. నాయనా, ఈ జీవితానికి అలవాటు I పడిపోయానయ్యా. have a life in the church and a life in the world. సంఘములో ఒక జీవితం, లోకంలో ఒక జీవితం జీవిస్తున్న అలవాటులో ఉండిపోయానయ్యా. Lord, I need you. నువ్వు నాకు కావాలయ్యా. Come on, raise your voice. మీ స్వరములు ఎత్తండి ప్రియులారా. Come on, raise your స్వరం voice. ఎత్తండి, మొరపెట్టండి. Come on, raise your మీ voice. స్వరములు ఎత్తి మొరపెట్టండి. Come on, raise your voice. Lord, give me a new heart. ప్రభుని అడగండి, ప్రభువా, నాకు ఈ కొత్త హృదయం కావాలయ్యా. Give me a new heart. నాకు ఈ నూతన హృదయం ఇవ్వయ్యా. Spirit of the Lord. ప్రభు ఆత్మ, Spirit of the Lord. ప్రభు ఆత్మ, Right now, I want you to move among your people. నీ జనుల మధ్యన మీరు కదలమని అడుగుచున్నాను. I want you to move among your people. నీ జనుల మధ్యన పరిశుద్ధాత్ముడా మీరు కదలమని We బతిమాలుకుంటున్నాను. are your people, oh God. మేము నీ జనులమై We ఉన్నామయ్యా. are your children, oh మేము నీ God. బిడ్డలమయ్యా. But we keep on breaking the covenant. మాటికి నిబంధన భంగం We చేస్తున్నామయ్యా. are not able to keep up the word, Lord. మాట నిలబెట్టుకోలేకపోతున్నాం. We are not able to obey your word, నీ Lord. మాటకు లోబడలేకపోతున్నామయ్యా. Breaking the covenant, Lord. నిబంధన విరగొడుతున్నామయ్యా. It's because of my heart. నా హృదయ స్థితిని బట్టే ఇది It is జరుగుతుంది. because of my heart. నా హృదయాన్ని బట్టే. I have a hard heart, Lord. పాత హృదయమయ్యా. I have a hard heart. కఠిన హృదయంలో I have ఉన్నానయ్యా. an uncircumcised heart. సున్నతి లేని హృదయంతో నేను ఉన్నానయ్యా. Give me a new heart. నాకు ఒక కొత్త హృదయం దయచేయండి. Come on, open your mouth and pray. ప్రభుని అడగండి ప్రియులారా, నోరు తెరిచి My అడగండి. dear children of God, please pray. మొరపెట్టండి దేవుని Open your mouth, ప్రజలారా. ask God, Lord. ప్రభుని అడగండి, ప్రభువా, David cried, like, create in me a new heart, Lord. నాలో ఒక నూతన హృదయం పుట్టించు నాయనా. Create a new heart, Lord. దావీదు మొరపెట్టాడు, దేవా నాకు నూతన హృదయం ఇవ్వయ్యా అని. Children of God, దేవుని ప్రజలారా, in this convention, ఈ కన్వెన్షన్ లో on this first ఈ day, మొదటి దినాన what you need is a new
new heart. నీకు అవసరమైంది ఏంటంటే నూతన హృదయం కావాలి. Only God can give you. కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. Only God can give you. కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. Hallelujah. హల్లెలూయా. Are you looking for a new blessing? కొత్త ఆశీర్వాదం కావాలని Are you చూస్తున్నావా? looking for something new? ఏదో కొత్తది జరగాలని ఆశపడుతున్నావా? Leave it alone. దేవునికి అప్పగించు. Leave it alone. దేవునికి Now వదిలిపెట్టు. shout and ask, Lord, give me a new heart. ఆ కొత్త ఆశీర్వాదాన్ని పక్కకు పెట్టి మొదట దేవా నాకు నూతన హృదయం ఇమ్మని అడుగు. I want to obey you, Lord. నీకు నేను లోబడాలని I want to ఇష్టపడుతున్నాను. be faithful to you, Lord. నీకు నేను నమ్మకంగా ఉండాలని ఆశపడుతున్నాను. I want to live a life which pleases you, Lord. ప్రభువా నిన్ను సంతోషపెట్టే జీవితం నాకు కావాలయ్యా. I should not fall again నేను మరలా పడిపోవద్దయ్యా. in the same sin, Lord. అదే పాపంలో మరలా పడొద్దయ్యా. My dear young brother and sister, నా ప్రియ యవన సహోదరుడ సహోదరి, or you have been falling away in the same sin again and again. అదే పాపంలో మాటికి పడిపోతున్నావా? Are you falling again and again? మరలా పడిపోతున్నావా? You have fasted. నువ్వు ఉపవాసం You ఉన్నావు, prayed. ప్రార్థించావు, Ministers have laid hands on your head. సేవకులు తల మీద చేతులుంచి But still you ప్రార్థించారు. are falling in the same sin. అయినా మళ్ళీ అదే పాపంలో పడిపోతున్నావు. You need a new heart. నీకు ఒక కొత్త హృదయం కావాలి. Keep your right hand in your heart. నీ కుడి చెయ్యి నీ గుండె మీద పెట్టుకో. Keep your right hand in your heart. నీ కుడి చెయ్యి గుండె మీద పెట్టుకో. Jesus, అడుగు ప్రభువా యేసయ్యా, Jesus, యేసయ్యా do a surgery right now. నాలో ఒక సర్జరీ చేయండి Do a నాయనా. surgery right now. ఇప్పుడే ఒక ఆపరేషన్ నాలో చేయి నాయనా. New heart, Lord. నూతన హృదయం నాకు ఇవ్వు. Write your laws in my heart. నీ ధర్మ విధులను నా హృదయంలో రాయండి. Write your word in my నీ heart. వాక్యాన్ని నా హృదయంలో రాయండి నాయనా. Holy Spirit, పరిశుద్ధాత్ముడా come inside me. నాలోనికి రండి. Come inside me. నాలోనికి రండి. Help me to walk according to your ఈ word. వాక్య ప్రకారం నడుచుకునే కృప నాకు ఇవ్వు. I was incapable of walking in your word. నాయనా నీ మాట ప్రకారం నేను నడవలేని స్థితిలో ఉన్నాను. Strengthen me, Lord, to walk according to the word. నన్ను బలపరచు నాయనా. నీ వాక్యానుసారంగా నడుచుకునే విధంగా నన్ను బలపరచు తండ్రి. I should not fall again. నేను మరలా పడిపోవద్దయ్యా. I should not fall again. నేను మరలా పడిపోవద్దు తండ్రి. And when I want to follow your word with desire, Lord, నీ మాటను అనుసరించి జీవించాలనే వాంఛతో నేను ఉన్నానయ్యా. not out of condition, ఏదో షరతును బట్టి కాదు, not out of fear, ఏదో భయమును బట్టి కాదు, but with love, ప్రేమతో, with desire. ఆశతో I want to follow you, నిన్ను Lord. వెంబడించాలని I want కోరుచున్నాను. to follow you, Lord. నిన్ను Give వెంబడించాలనుకుంటున్నాను. me a pure heart, నాకు ఒక పవిత్ర హృదయం దయచేయండి, శుద్ధ హృదయం దయచేయండి circumcised heart. నాయనా. సున్నతి చేయబడిన హృదయం నాకు దయచేయండి Let తండ్రి. it happen right now, Lord. ఇప్పుడే అది జరుగును గాక ప్రభు. Let it happen right now, Lord God. ఇప్పుడే అది జరుగును గాక Let ప్రభు. it happen right now, Lord God. ఇప్పుడే అది జరుగును గాక ప్రభు. Every young people shall be touched right now. ప్రతి యవన బిడ్డలు తాకబెడుదురు గాక ఇప్పుడే. Every old people shall be touched right now. వృద్ధులైన వారు ఇప్పుడే తాకబెడుదురు గాక. Every pastors be touched right now, oh దైవ God. జనులు పాస్టర్లైన వారు ఇప్పుడే తాకబెడుదురు గాక. Every children let have a new heart right ప్రతి now. చిన్న బిడ్డలు ఇప్పుడే నూతన హృదయం పొందుకొందురు గాక. Oh Rabba Nakasha. ఓ లా బా 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 బా. Ratha Magala. Oh Ranaga. New heart. నూతన హృదయం కావాలయ్యా. Holy Spirit. పరిశుద్ధాత్ముడా, Holy Spirit. పరిశుద్ధాత్ముడా, Holy Spirit. పరిశుద్ధాత్ముడా. Change is happening. మార్పు జరుగుతుంది. Change is happening. మార్పు జరుగుతుంది. Change is happening. మార్పు జరుగుతుంది. The surgery is happening. సర్జరీ జరుగుతుంది. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. Right now. ఇప్పుడే. It's happening. జరుగుతుంది. It's happening. జరుగుతుంది. It's happening. జరుగుతుంది. It's happening. జరుగుతుంది. Shakarakala. ఓరా బా 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 బా. Ola Rama Shekete Balara. ఓ రబా శకర్ బా 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 బా. Thank you, Lord. పరిశుద్ధాత్ముడా, Put your hands together and give glory to God. Put your గట్టిగా hands together. చెప్పలు కొట్టి దేవునికి కనపరుద్దాం. Amen, 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 amen. ఆమేన్ 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 ఆమేన్. Thank you, Jesus. ఓ యేసయ్యా నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. Thank you, Jesus. యేసు నీకు వందనాలు. When we come tomorrow morning,
రేపు ఉదయం మరలా కలుసుకుందాం. We are going to continue this message. ఈ సందేశాన్ని కొనసాగిద్దాం. What is really new covenant? అసలు కొత్త నిబంధన అంటే వాస్తవంగా ఏంటి? What is really new covenant? అసలు ఈ వాస్తవంగా కొత్త నిబంధన ఎలా ఉంటుంది? New covenant is కొత్త నిబంధన having a new heart. ఒక నూతన హృదయం కలిగి ఉండడం. You could be a pastor. ఒక పాస్టర్ అయి ఉండొచ్చు. You could be a powerful man of God in Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ లోనే గొప్ప శక్తివంతమైన దైవజనుడు అయి ఉండొచ్చు. I don't care. నాకేం అవసరం లేదు. I don't care. నాకు అవసరం లేదు. Whoever you are, I don't care. నువ్వెవరో నాకు అక్కర్లేదు. If you don't have a new heart, నీకు కొత్త హృదయం లేకపోతే you are not under new covenant. నువ్వు కొత్త నిబంధనలో లేనట్టే. What does a new heart does? అయితే నూతన హృదయం ఉంటే It walks in the law of the Lord with desire. దేవుని ధర్మ విధులు అనుసరించి నడుచుకోవాలనే వాంఛ కలిగిన హృదయం ఉంటుంది. With desire. ఆశ కలిగిన హృదయంగా ఉంటుంది. అది కొత్త హృదయం. We praise and glorify tonight. ఈ రాత్రి నిన్ను స్తుతిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం On ప్రభువా. this first day, ఈ మొట్టమొదటి దినాన Lord, I believe these people, they need this word. ప్రభా, ఈ జనులకు ఈ మాట అవసరమని నేను నమ్ముచున్నాను. We come to your presence. నీ సన్నిధి ఎదుటికి మేము వస్తున్నాం. We go back with the same heart. అదే హృదయంతో మేము తిరిగి వెళ్తున్నాం. We came last year గత సంవత్సరం వచ్చాం. and we have come this year with the same heart. ఈ సంవత్సరం మరలా అదే హృదయంతో వచ్చాం. Because the heart is not changed. ఎందుకంటే హృదయం మారలేదయ్యా. But today you have changed it, Lord God. అయితే ఈ రాత్రి నువ్వు మమ్మల్ని మార్చావయ్యా. Let them see a transformation in their life. ఒక రూపాంతరపు అనుభవం వారి జీవితంలో వచ్చునుగాక. As they go home, వారు తిరిగి ఇంటికి వెళ్ళుచుండగా Holy Spirit, I pray that you regenerate their heart. పరిశుద్ధాత్ముడా, వారు ఒక నూతన హృదయాన్ని పునరుత్పత్తి చేయమని Let అడుగుచున్నాం. the regeneration start from tonight. పునరుత్పత్తి రాత్రి నుండే మొదలవునుగాక. Let them start to overcome which they have not overcome, Lord. ఏదైతే జయించలేకపోయారో ఇంతకాలం దాన్ని జయించడం ఈ రోజుతో మొదలవునుగాక. I bless everyone. ప్రతి ఒక్కరిని నేను I give ఆశీర్వదిస్తున్నాను. all the glory to you. సమస్త మహిమ నీకు మాత్రమే In ఆరోపిస్తున్నాను. Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen, amen, ఆమేన్, amen. Put your ఆమేన్, hands ఆమేన్. together and గట్టిగా give చప్పలు glory. కొట్టి దేవుని కనపడదాం ప్రియులారా.